షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన పాటలు పాడిన ఆవిడ మరి ఇక్కడ చెన్నైలో ఉన్నారంటే ఆవిడతో మాట్లాడుకోకుండా మన ఐ డ్రీమ్ టీమ్ అనేది వెళ్ళిపోతుందా చెప్పండి. డివోషనల్ అనేటప్పటికీ మీరే ఎందుకు అందరికీ గుర్తొస్తూ ఉంటారు? అది నా అదృష్టం అండి. పేరు చెప్పారండి. ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మనము చెన్నైకి వచ్చాము. చెన్నైలో వచ్చిన తర్వాత అలా మనందరికీ గుర్తొచ్చేది ఎవరంటే ఎన్నో అద్భుతమైన వేల పాటలు పాడిన రమణ గారు. ఏంటంటే ఆవిడ పాడిన పాటలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వేలల్లో ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన పాటలు పాడిన ఆవిడ మరి ఇక్కడ చెన్నైలో ఉన్నారంటే ఆవిడతో మాట్లాడుకోకుండా మన ఐ డ్రీమ్ టీమ్ అనేది వెళ్ళిపోతుందా చెప్పండి. మరి అయితే ఇప్పుడు మనతో పాటు కూడా రమణ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. బోల్డెని విషయాలు కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. కానీ ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కానీ మీ గొంతులో ఉన్న మాధుర్యం మాత్రం ఏ మాత్రం అనువంత కూడా తగ్గలేదు. కానీ అద్భుతంగా ఉన్నారు. ఆ, మరి అద్భుతమైన సింగర్. మరి మీరు పాటతో మొదలు పెడదామా? జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మా జయము నీయవే అమ్మా జయము నీయవే అమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. అమ్మా
మరి స్టార్టింగ్ లోనే ఒక మంచి దేవుడి పాటతోనే మనం మొదలు పెడుతున్నాము. ఇంతకు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నానండి. హ్మ్. మీ అందరి అభిమానం వల్ల నేను చాలా చాలా బాగున్నానండి. ఓకే. ఇంతకు ఇన్ని వేల పాటలు పాడారు. కానీ ఇంకా ఏంటంటే ఆ పాట పాడుతున్నప్పుడు ఆ రోజులే గుర్తొచ్చేలాగా అన్నట్టు అనిపిస్తూ ఉంది. లేదు, డివోషనల్ అనేటప్పటికి మీరే ఎందుకు అందరికి గుర్తొస్తూ ఉంటారు? అసలు ఏంటి మీరైతే ఖచ్చితంగా డివోషనల్‌కే అట్లే పరిమితం అయిపోయారా? అది నా అదృష్టం అండి. ఆ! నాకు మంచి మంచి పాటలు, అమ్మవారి పాటలు, హ్మ్. మన వెంకటేశ్వర స్వామి పాటలు, సాయిబాబా గారివి ఇంకా ఎన్ని దేవుళ్ళున్నారో, హ్మ్. అన్ని దేవుళ్ళ గురించి నన్ను పాడించారండి. అన్నమాచారి కీర్తనలు ఇవన్నీ పాడడానికి నాకు చాలా నేనెన్నో జన్మల పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకోవడం వల్ల నాకు దక్కినియండి. క్రిస్టియన్ సాంగ్స్ కూడా పాడానండి. చాలా పాడాను. వాటిల్లో కూడా ఆ! అన్నీ మంచి పాటలే నాకిచ్చారండి. ఓకే. లేదు, దేవుడి పాటలనే కాకుండా ఆ పాట, ఈ పాట, ఈ జోనర్, ఆ జోనర్ అని లేకుండా అన్ని జోనర్‌లు టచ్ చేశారు కదా! అవునండి. అన్నీ పాడానండి. ఓకే. అన్ని పాటలు పాడానండి. అందరూ హీరోయిన్స్ అప్పుడు ఉండే హీరోయిన్స్‌కి పాడానండి. మన ఆహ్, వ్యాంప్ క్యారెక్టర్స్‌కి పాడానండి. హ్మ్. అందరూ నాకు రమణ ఈ పాటైతే రమణ పాడగలదు హ్మ్. అని నాకు మంచి పాటలిచ్చారండి. నాకు మీ ప్రయాణం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? అసలు సింగింగ్ సైడ్ రావాలనే ఆలోచన అనేది కూడా ఎలా వచ్చింది? నాకు అప్పుడు 7, 8 సంవత్సరాలప్పుడు నేను సెయింట్ అంతోని ఆర్‌సీఎం స్కూల్‌లో విజయవాడలో చదివేదాన్నండి. హ్మ్. అక్కడ మా స్కూల్‌లో కాంపిటీషన్స్ అన్ని స్కూలు కాంపిటీషన్స్ పెట్టేవారండి. హ్మ్. అక్కడి నుంచి నాకు లతా మంగేష్కర్ గారి పాటలన్నా, ఆషా భోంస్లే గారి పాటలన్నా, నాకు తెలీదు నేనేంటో పాడేసేదాన్ని అలాగని. ఆ! నిదురపోరా తమ్ముడా, అలాగా ఇంకా ఏమేమి పాటలున్నాయో ఆవిడ పాటలు. ఆ పాటలన్నీ పాడిస్తే అన్ని స్కూళ్ళల్లో నాకే ఆర్‌సీఎం స్కూల్‌కే రమణ ప్రైజ్ వచ్చేసేదండి. ఆ! అప్పటినుంచి ఓహో! మా నాన్నగారు అప్పుడు సుస్థిగా ఉండేవారండి. హుహు. మా నాన్నగారు గుర్తించి, హ్మ్. ఆ అమ్మాయి పాడుతుంది. ఆయనేం చేయలేరు. అంటే చాలా ఏజ్ అయిన తర్వాత మేము మా పుట్టామండి. మా ఆహా! అమ్మగారికి, నాన్నగారికి. ఓకే. నా తర్వాత మా చెల్లెలు పుట్టింది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఈ పుస్తకంలో అన్ని పాటలు రాసుకొని పాడుతూ ఉండేదాన్ని. ఇలాగే ఎక్కడ చూసినా ఆఖరికి మాకు తెలిసిన వాళ్ళు ఇంటికి ఒకసారి వెళ్ళాను. హ్మ్. ఏదో ఉయ్యాల్లో వేస్తున్నారు. మా రిలేషన్ ఇంటికి వెళితే, ఉయ్యాల్లో ఒక పాపని వేసి ఫంక్షన్ చేస్తున్నారు. "అమ్మాయి రమణ, బేబీ రమణ పాడమ్మా ఏదన్నా పాట" అంటే ఏదో పాడాను. హ్మ్. అక్కడ తెలిసినాయనుండి, "ఈ అమ్మాయి పాడుతుంది. ఈ హ్మ్. అమ్మాయిని కచేరీలోకి తీసుకువెళ్దాం, కచేరీలు చేయిద్దాం" అని మా నాన్నగారి దగ్గరకొచ్చి, "ఏవండీ పర్మిషన్ అడిగారు. మీ పాపని పంపిస్తారా పాడటానికి?" "మా పాప ఏం పాడుతుంది బాబు చిన్న పిల్ల." దానికి "లేదండి మాకు తెలుసు అమ్మాయి ఎంతవరకు పాడగలదో. హ్మ్. చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం." తీసుకువెళ్ళిన తర్వాత నేను అప్పుడు నాకు 7, 8 సంవత్సరాలుంటుందండి. స్టేజ్ మీద నాకిది స్టేజి, హ్మ్. వీళ్ళంతా మైకు అది నాకేం తెలీదు. నాకు వచ్చిన పాటలన్నీ పాడేస్తే ఒకటే క్లాప్సు. ఆ! అమ్మ! మా నాన్నగారు నాకు కూడా వచ్చారు. అమ్మో! మా అమ్మాయికి ఏంటి ప్రైజులు ఏవేవో వెండి ఇయన్నీ తీసుకొచ్చి నాకివ్వడం, పెన్నులివ్వడం. ఆ! ఏంటేంటో ఇస్తుంటుంటే మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. మా అమ్మాయికి ఓహో! ఇంతవరకు పాడగలదా? హ్మ్. అని ఇంక అందరూ రావడం, నన్ను ప్రోగ్రామ్స్‌కి తీసుకువెళ్ళడం ఇలా జరుగుతూ వస్తుందండి. ఆ! ఒకసారి ఏమైందంటే, హ్మ్. లక్ష్మణరావు గారని ఇక్కడ మద్రాసులో, చెన్నైలో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆయన ప్రముఖ తబలిస్టు. ఓకే. లక్ష్మణరావు గారు. ఆయనప్పుడు లక్ష్మణరావు గారు. ఆ! చనిపోయారండి. ఇప్పుడు లేరండి. హ్మ్. అప్పుడు వారొచ్చారట. మా ఇంటి దగ్గరే స్టేజ్ వేశారు. హ్మ్. వేసేసి ఆయన ఓన్లీ తబలా పెట్టి, ఒక హార్మోనియం పెట్టి వాళ్ళు వాయిస్తున్నారు. ఆ! వాయిస్తుంటే మా వాళ్ళు అక్కడందరూ వాళ్ళు తెలిసిన వాళ్ళు, "ఏంటి మన బేబీ రమణ ఉంది గదా! పిలిపించి పాడిద్దాం. ఇక్కడే గదా ఉంది పిలవండి. ఆ! నిద్రపోతున్నాను." అప్పుడు నైట్ 10, 11 దాటింది. అప్పుడు వాళ్ళొచ్చేసి మా నాన్నగారి దగ్గరికొచ్చి, "ఏవండీ పాపని పంపించండి." "ఏంటి బాబు" అంటే, "ఇది మీదే కిందేనండి మీ ఇంటి దగ్గరే." "ఆ! సరే." నాకు తెలీదు.
ఆయన లక్ష్మణరావు గారు పిక్చర్స్‌లో ఏవేమి పాటలకు వాయించారో, ఆ పాటలన్నీ నేను పాడతాను. నాకు తెలీదు. హ్మ్. అవన్నీ వరుసనే పాడేస్తున్నాను. ఏది నిద్రలో లేపినా గాని అలాగే పాడుతున్నారు. హాయ్ సువర్ణ సుందరి హాయ్ హాయిగా మనసాగే. హ్మ్. అవన్నీ డ్యూయెట్సు, హ్మ్. సోలోసు ఇంక ఏమున్నా ఇవన్నీ పాడేస్తుంటే ఇదేంటి ఈ అమ్మాయి ఇలా పాడుతుంది అని ఆయన చాలా ఆశ్చర్యపోయి, హ్మ్. "పాప నీవు ఏంటమ్మా ఎక్కడ?" అంటే, "ఇలా పలానా అండి ఇలాగా." "అమ్మా మద్రాసుకొస్తావా నేను పిలిస్తే" అండి. అమ్మో! మద్రాసుకా? అమ్మో! ఏమో అనుకోని ఏం సమాధానం చెప్పలేదండి. ఆ! ఇలాగా ఆయన వచ్చేసారు. ఇక్కడికి చెన్నై వచ్చేసారు. నేను మామూలుగా పాడుతూ ఉన్నాను. కచేరీలు. హ్మ్. ఇంకా కచేరీలేమిటి, డ్రామాలేమిటి ఇంక ఏయి పడితే బిజీ అనమాట. ఆ! వాళ్ళందరూ ఏమనేవాళ్ళంటే హీరోయిన్ అన్నా డ్రామాలో హీరోయిన్ అన్నా మేము బుక్ చేసుకోవచ్చు. ఈ సింగర్‌ని, ఈ రమణ్‌ని అసలు ఇంత ఖాళీ లేకుండా ఈ అమ్మాయి ఇంత బిజీగా ఉందని ముందుగానే నాకు చెప్పేసేవారండి. రసన సమాఖ్య అని కె. వెంకటేశ్వరరావు గారు. హ్మ్. వాళ్ళది పెద్ద సంస్థ. సిహెచ్ కృష్ణమూర్తి గారు, పొట్టి ప్రసాదు ఆ! వీళ్ళంతా దాంట్లో ఉన్నారనమాట. ఓకే. ఓకే. ఆ నాట్య మండలిలో. వాళ్ళ దగ్గర నేను రాగరాగిణి అని ఒక నాటకం ఉండేదనమాట. దాంట్లో పాడేదాన్ననమాట. అసలు వాళ్ళందరూ నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే, ఇంక నేను చెప్పలేను. నేను లేకపోతే ఆ నాటకం లేదు. లేదు. ఓకే. అలా అంతవరకు వాళ్ళు చేసి నన్నెంతో ఎంకరేజ్ చేశారు. అలాగే అరుణోదయ నాట్య మండలి. హ్మ్. శుంకర కనకారావు గారని అది పెద్దదండి. హ్మ్. పెద్ద అరుణోదయ నాట్య మండలి అంటే చాలా పేరు పడ్డనమాట. ఆహా! మన వేజేళ్ళ సత్యనారాయణ గారు డైరెక్టరు. ఆ! దాంట్లోనే ఉండేవారు. ఆహా! అక్కడి నుంచే వచ్చారు. 'వేమన' అనే నాటకంలో రంగనాయకులు వేషం గూడా వేశారాయన. ఓకే. ఆ తర్వాత మన పద్మనాభం గారు భార్య ప్రమీల గారు. మూడవ భార్య. హ్మ్. ఆవిడ కూడా దాంట్లో హీరోయిన్‌గా యాక్ట్ యాక్ట్ చేసేదనమాట. చేశారు. ఓకే. ఆ డ్రామాలో. హుహు. దాంట్లో పాటలు నేను పాడుతూ ఉండేదాన్ని. ఎప్పుడో నేను ఫ్రాక్‌లు వేసుకున్నప్పుడు. అంటే ఒక 10 సంవత్సరాలు, ఆ! 9, 10 పా ఆ! అంతే అంతేనండి. గదమ్మా? అంతేనండి. ఆ! వేసుకున్నప్పుడు పాడుతూ ఉండేదాన్ని. వాళ్ళు డ్రామా రిహార్సల్ చేస్తూనే పడుకుండేదాన్ని. వాళ్ళు లేపేసి నన్ను ఆ పాటలు పాడించేవారు. దాంట్లో వేమన వదిన గారికి కూడా నేనే పాడాలి. హుహు. అంటే ఆవిడ ఆవిడదదే మెయిన్ కీ క్యారెక్టర్ అక్కడ. కదా! ఆ! ఆవిడ చాలా ఒక చాలా బావుంటారు. పటిష్టంగా ఉంటారు. లావుగా ఉంటారు. చక్కగా పెద్ద వయసు. ఆ! పెద్ద వయసుకి కూడా వేరే ఇంకా సింగర్‌ని పెట్టాల. అన్నీ నేనే. హీరోయిన్‌కి నేనే, పద్యాలకి నేనే, ఈ వేమన వదిన గారికి నేనే. ఏంటి ఆ మోడ్యులేషన్ ఎట్లా చూపించేవారు? అదేంటో తెలీదండి. ఒకసారి కాకినాడలో రాగరాగిణి వేశారండి. హ్మ్. ఏదో అది దాని హాల్ పేరు కూడా నాకు తెలీదు. హుహు. వేసినప్పుడు నేను ఆ కె. వెంకటేశ్వరరావు గారు నాటకాల్లో వెళ్ళినప్పుడు నా వాయిస్ బాగోలేదు అది పాడుదాం అంటే. పర్లేదమ్మా. ఆ! ఏం కాదు. అది ఆ హమ్మింగ్ వస్తుందండి. ఆ! అది పాడుతుంటుంటే దాని ఊహాలోకానికి వెళ్ళిపోతాడు హీరోయిన్. ఆ హీరో హీరో. ఓకే. స్టార్టింగే. అది పాడిన తర్వాత అక్కడ వాళ్ళెవరో ఇంత పెద్దవాళ్ళకి వేసిన పూలమాల ఒకటి ఆ! నాకు ఇంట్రొడ్యూస్ చేశారు లాస్ట్‌లో ఈ ప్లేబ్యాక్ సింగర్ రమణ అని. ఆ! వాళ్ళందరూ ఒకటే ఆశ్చర్యపోయి, "ఈ అమ్మాయా పాడింది? ఈ పిల్లా పాడింది? ఎవరో పెద్దోళ్ళు పాడారు." ఏమి తెలీదండి. పెద్ద, చిన్న అని నాకు తెలీదు. అంత గౌరవించారండి నన్ను. రసన సమాఖ్య అది. హ్మ్. రాగరాగని. రాగరాగండి. అలా చెప్పుకుంటూ పోతే అసలు నన్ను విజయవాడలో 'బేబీ రమణ' అంటే హ్మ్. హిందీ సాంగ్స్ పాడితే అంటే ఏది లాంగ్వేజ్‌తో సంబంధం లేదు. నాకు లేదండి. ఏదైనా గాని ఏదై తెలుగు, హిందీ. హిందీ ఎక్కువండి. విజయవాడలో ఆ! హిందీ సాంగ్స్ ఏ కొత్త అంటే మా ఇంట్లో రేడియో కూడా అప్పుడు లేదండి. ఓకే. మాకు చాలా ఆహ్, మా నాన్నగారు సుస్థి పడడంతోటి మాకు ఆ వ్యాపారం అంతా పోయింది. ఏ వ్యాపారం చేసేవారమ్మా? అల్యూమినియం బిజినెస్ అండి. అల్యూమినియం బిజినెస్. ఆహా! అసలంతా గూడా ఆ సుస్థికే ఖర్చయిపోయిందండి. హ్మ్. అయిపోయి మాకు చాలా కష్టపడ్డాం మేము. అది చెప్పుకోలేననమాట. ఆ రేడియో కూడా లేదు మాకు. ఎంతమంది మీరు? మీ ఇద్దరమేనండి. నేను నా తర్వాత 5 సంవత్సరాల తర్వాత నా చెల్లెలు. చెల్లెలు. ఓకే. ఆడపిల్లలం ఇద్దరమే. ఆ! అప్పుడేం చేసాం రేడియోలో వస్తుండేయండి పాటలు. హిందీ పాటలంటే నాకు అమితమైన ప్రేమ. హ్మ్. లతా గారి పాటలనమాట. 'जा जा रे जा
साजना काहे सपनों में आए जाके देश पराए बेवफा जा जा रे जा సాజనా అదాలత్ పిక్చర్ పేరండి. ఆ, ఇలాంటి హిందీ సాంగ్స్ చాలా. తర్వాత స్త్రీ, ఇంకా ఎన్ని, బలమా ఆ పాట, ఆ, ఓ సజనా, ఇలాంటి పాటలు. ఆజారే, ఇవన్నీ నాకు స్పెషల్ గా హిందీ ప్రోగ్రామ్ అంటే ఆ, నన్ను స్పెషల్ గా పిలిచేవారు. నోట్లు, రూపాయి నోట్లు ఉన్నాయి ఆ, చూసారా, ఆ నోట్లు తీసి నాకు మాల. ఒక్కొక్కళ్ళు ఏం చేసేవారంటే ఉమ్, ఆ ఆ రూపాయి నోట్లో, అది ఎంతో 10 రూపాయల నోటు ఏదో, ఉమ్. దాని మీద ఆ పాట రాసి ఇది పాడమని ఇచ్చేవారు, ఓకే, రిక్వెస్ట్ లాగా. రిక్వెస్ట్ లాగా. ఆహా. అసలు చిన్నప్పుడే నాకు అంత అదృష్ట భాగ్యం అందరూ కలిగించారండి. నాకు రేడియో లేకపోయినా అందరూ అనేవారు, నువ్వు ఎలా పాడుతున్నావు. పిక్చర్ చూసేదాన్ని, హిందీ పిక్చర్, శేష్ మహల్ అని మా ఇంటి దగ్గరే ఉండేది. మన విజయవాడ చేసిన. శేష్ మహల్, ఆ, అక్కడికి ఒకసారి చూస్తే చాలు ఆ, ఆ పాట వచ్చేస్తుంది నాకు. ఉమ్. ఏమండి, ఇలాగా కబ్ आओगे कब आओगे कब आओगे ప్రాణ ప్రియా, ఇలాంటి పాటలు. మీరు ఏంటంటే మమ్మల్ని అర్ధాకలి పెడుతున్నారమ్మా. ఏంటంటే అది సొగమే పాడుతున్నారు, అంటే కొంచెం రాగం అని ఇస్తున్నారు. కాదండి బాబు, అంటే నేను ఏం చెప్పాలి, నా వాయిస్ కానీ ఈ పాటలంటే నాకు ఉమ్, చాలా చాలా ఇష్టం. అంటే ఇది నేను నేర్చుకోవాలంటే హిందీ కొంచెం నేర్చుకున్నాను, నేను మధ్యం వరకు నేర్చుకున్నాను. ఆహా, ఓకే. ఆ పుస్తకాలు అమ్మేవాళ్ళు, హిందీ పుస్తకాలు అమ్మేవాళ్ళు, ఉమ్, పాటల పుస్తకాలు. అవి చూసి స్టేజ్ మీద పాడేసేటప్పటికల్లా నాకు ఏమిటి, నాకు ఈ ప్రోగ్రామ్‌కి ఇంతని మాట్లాడతారు కదా, ఆ డబ్బులు కాకుండా ఇంకా వీళ్ళందరూ మన ఇచ్చేది వాళ్ళ ఉంటుంది. ఆళ్ళు డబ్బులివ్వడం కాదు, వాళ్ళంతా సంతోషం పడి బేబీ రమణ పాడుతుందని నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి. అలాగే నేను కొంచెం 11, 12 సంవత్సరాలయిన తర్వాత ఆ, 'గులేబ కావళి కథ' పిక్చర్ ఆ, కాంపిటీషన్ వచ్చింది. ఆ ఉహు. పాటలు కాంపిటీషన్. ఇది పాటల రామారావు గారు, కాంపిటీషన్. రామారావు గారు, ఆ, జమున గారు వీళ్ళు యాక్ట్ చేసింది. ఎన్‌ఏటి వాళ్ళదే అది. ఉమ్, నేను మా ఇంటి దగ్గర అందరూ వచ్చేసి బేబీ రమణ అక్కడ కాంపిటీషన్, ఇక్కడ కాంపిటీషన్ అని చెప్పేవారు. ఆ, నేను వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు అప్పటికే నేను కొంచెం ఆ కచేరీల వల్ల కొంచెం పాపులర్ అయ్యాను. పాపులర్. ఆ రమణ వచ్చింది అని చెప్పేసి నెంబరు రాసేసుకునేవాళ్ళు. నెక్స్ట్ నెంబర్ ఈవిడిది అని చెప్పేసి అలాగా లక్ష్మీ టాకీస్‌లో జరిగింది. ఏది, ఈ గులేబా కావలి కథ 'గులేబ కావళి కాంపిటీషన్స్. కథ' ఆ, పాడానండి. ఆ, అదేంటది, సుశీల గారి పాట ఒకటి, ఉమ్, తర్వాత రామారావు గారు మదర్ క్యారెక్టర్ ఒక ఆవిడ అమ్మవారి పాట ఉహు. ఆ 2 పాడేశాను. మదనా సుందర అని వస్తుంది ఒక డాన్స్ సాంగ్, సుశీల్ గారు పాడింది. ఓకే. వాళ్ళ మదర్ క్యారెక్టర్ అంబా జగదంబ నార్తిని ఆలించవ అని ఏడుస్తూ పాడుతుంది. అవునా. ఆ పాట పాడాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. అంటే దీనికి ఎంతమందొచ్చారో అన్ని ఊర్ల నుంచి పాడటానికి. ఆ, బాలమురళి గారు దానికి జడ్జి. బాలమురళీ కృష్ణ గారు. ఆ! ఆహా. వింజమూరి లక్ష్మి గారు జడ్జి. ఉమ్, దానికి అక్కడ వచ్చిన వాళ్ళందరూ గూడా ఆహ్, బాలమురళి గారు అక్కడ కాలేజీలో పాడే పిల్లలకే ఇచ్చేస్తారేమో ఉమ్. అని వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నాకు తెలీదు, పాడేశాను. నేను వచ్చాను, పాట వస్తే ఇస్తే ఇస్తారు, లేతే లేదని చెప్పేసి. నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి. ఆ, తర్వాత మధ్యలో చాలా పాటలు నా చేత పాడించుకున్నారు. కానీ అమ్మా, మీకంటూ ఒక గురువు గాని అట్లా ఎవ్వరు లేరు కదా, చిన్నప్పటి నుంచి స్వతహాగా నేర్చుకుందే కదా. స్వతహాగా నేర్చుకున్నానండి. ఆ, నాకు అక్కడ రత్నారావు గారని ఉమ్, మన అరుణోదయ నాట్య మండలి ఉమ్, మ్యూజిక్ డైరెక్టర్. ఓకే.
ఆయన కొంచెం కొన్ని స్వరాలు, కొన్ని రాగాలు చెప్పారు. సరి అప్పుడే. చేసేవారు. అయితే దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా నాకు టైం ఉండేది కాదు. ఆ! అలాగే రాజు గారని ఆయన హిందీ సాంగ్స్ సరిగమలు కొన్ని చెప్పారు. కానీ అది ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం లేదు. ఇక్కడ పాడిన తర్వాత అక్కడికి, అక్కడికెళ్ళి ఏముంటది అన్ని డైరెక్ట్ అటాకే. ఆ! ఆ! అదేనండి. డైరెక్ట్‌గానే. ఆ! రిహార్సల్స్ అదేం ఉండేది కాదు. పాడడానికి నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. అలాగే ఆ రాజుగారైన అతను హిందీ సాంగ్స్ నాకు ఎంతో ఆయన సంతోషంతో నాకు చెప్పేవారు. నాకు హిందీ సాంగ్స్ ఆయనే నాకు మొదలుగా చెప్పానుగా 'అదాలత్‌లో' హ్మ్. పాట అని అవును. చెప్పేసి. అలాగా తూ ప్యార్ కరేయా తలలాలే చాలా మంచి పాటలు బాబు అసల. హ్మ్. నాకిప్పుడు మీరు అడుగుతుంటే అవన్నీ చిన్ననాటికి వెళ్ళిపోతున్నాను. హిందీ సాంగ్స్ అంటే రమణే పాడాలి పాడాలి. అని అక్కడ వాళ్ళు. కానీ ఆ అదృష్టమేమో నాకు అమ్మవారు ప్రసాదించిందో ఏమో! ఇక హిందీ సాంగ్స్ అంటే నేనే పాడాలి కచేరీలు. ఓకే. అన్నీ కొత్త పిక్చర్‌లన్నీ ఒకసారి వినంగానే పాడేసేదాన్నండి. అదయిపోయింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేసింది. నేను ఇక మా వాళ్ళందరూ ఇక మా విజయవాడ వాళ్ళు ఇంతమంది ఈ గులేబ కావళ కథ దీనికి అందరూ వచ్చారు. మన బేబీ రమణకొస్తుందో రాదో అని మాకు తెలిసిన వాళ్ళందరూ ఆ థియేటర్‌కొచ్చేసారు. ఆహా! ఇక చూడండి నాకు ఆ ప్రైజ్ రాంగానే ఏదో పెద్ద ఊరేగింపు కన్నా అక్కడ నుంచి మేము ఉండేది ఇస్లాంపేట. ఆ! అక్కడి వరకు వచ్చి నన్ను వాళ్ళకి సంతోషం. మా రమణకు మా విజయవాడ అమ్మాయికొచ్చేసింది. హ్మ్. అయిపోయిందండి. కానీ తర్వాత ఆ! ఏదో అడగాలండి. అదే అంటే ఈ కచేరీలు అంటే సినిమాల్లోకి రాకముందు ఎన్ని సంవత్సరాలు చేశారు? చాలా సంవత్సరాలండి. చాలా సంవత్సరాలు. సంవత్సరాలు చిన్న మా మోహన్ రాజు గారని రేడియో ఆర్టిస్ట్ ఆయన. హ్మ్. పిక్చర్‌లో గూడా పాడారు. సింగర్ అండి. ఆహా! ఓకే. ఓకే. హైదరాబాద్‌లో రేడియో ఆర్టిస్టు విజయవాడలోనే ఉండేవారు. హ్మ్. ఆయన నేను గూడా హిందీ పాటలు ఆయన 'తలత్ మహమూద్' పాటలు పాడేవారు. హ్మ్. నేను 'లతా మంగేష్కర్', 'ఆషా భోంస్లే' హ్మ్. ఆగే భీ జానే నా తూ పీछे भी जाने ना तू లా 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 ఇలా వస్తుందండి. ఓకే. ఇలాంటివి ఆషా భోంస్లే పాటలు ఏమున్నా సరే పాడేసేదాన్ని. లతా మంగేష్కర్ పాటలు ఏమున్నా సరే నా ఆకతాయితనంగా హ్మ్. నేను పాడుతున్నాను అనుకోవట్లేదు. ఏదో పాడుతున్నాను అని అనుకున్నా. పాడుతున్నాను. అది వాళ్ళకి ఈ అమ్మాయి చాలా బాగా పాడుతుంది వాళ్ళు అనుకునేవారు. ఇలా జరిగిపోయిందండి చాలా కాలం. లక్ష్మణరావు గారు మళ్ళా ఒకసారి వచ్చారు. లక్ష్మణరావు గారి రిలేషన్స్ విజయవాడలో ఉన్నారట. ఆహా! నాకు తెలీదు. ఆయన మాట మాటికి వస్తూ ఉంటారట. ఒకసారి వచ్చారు. "ఏమ్మా రమణ" హ్మ్. అప్పటికి నాకు 11, 12 సంవత్సరాలు వచ్చేసినాయండి. "నువ్వు రామ్మా, అక్కడికి రామ్మా. ఇప్పుడు మాకు మంచి మేము అందరి దగ్గర వాయిస్తున్నాం. ఈ టైంలోని నీకు అందరినీ పరిచయం చేస్తాను తల్లి. అప్పుడు నీ అదృష్టం ఎలా ఉంటదో అలాగే." అంటే మేము అక్కడికెళ్ళడం ఏంటి? నేను చెన్నై మద్రాసు వెళ్ళడం ఏంటి? నేను అంతవరకు పాడగలనా? ఉండగలనా? అని నాకు ఒక సంశయంతో నేను వెళ్ళలేదండి. అయినా గూడ సుశీల గారిని చూడాలి. ఘంటసాల గారిని చూడాలి. నాకు ఘంటసాల గారంటే ఇంక నేను చెప్పలేనండి. ఆయన దైవంతో సమానం. దైవం కాదసల. ఆయన ఏంటో ఆయన పాడిన పాటలన్నీ కచేరీలో పాడేదాన్నండి. హ్మ్. ఘంటసాల గారు పాడిన పాటలు అన్ని కచేరీలో ఆయనంటే నాకు తెలియలేని అమితమైన భక్తి. ఇంతకు ఘంటసాల గారి పాట అంటే ఆయన సంగీత సారథ్యంలో మీరు పాడారా? పాడారు. ఆయన పక్కన కూర్చొని కచేరీ చేశానండి. ఆ! అలా అనేటప్పటికండి ఇక నేను ఎలాగైనా వచ్చేయాలి. ఓసారి చూడాలి. హ్మ్. సుశీల గారిని చూడాలి. ఘంటసాల గారిని చూడాలి. జానకమ్మ గారిని వెళ్ళి అనేసి ఒకసారి మా ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఒకళ్ళున్నారు. హ్మ్. ఫ్రాక్‌లు వేసుకున్నప్పుడే వచ్చేసానండి. ఇంట్లో చెప్పలేదా మీరు? ఇంట్లో చెప్పాను. అమ్మో! ఆహా! ఇంట్లో చెప్పేసారు. చెప్తే మా ఆ! నాన్నగారు ఉన్నారండి అప్పుడు. ఆయన ఓకే. లేవలేరు అన్నమాట. ఓకే. అంటే మా నాన్నగారికి బాగా తెలిసిన ఫ్రెండ్ కొడుకునే తీసుకొని హ్మ్. అప్పుడు మా అన్నయ్య గారు ఇక్కడ తేలంపేటలో చెన్నై తేలంపేటలో హ్మ్. ఉండేవారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ జేవి రాఘవులు గారు. రాఘవులు గారు. ఓహ్! అంటే కజిన్ బ్రదర్. ఓకే. వచ్చేసాను. వాళ్ళ హ్మ్. ఇంటికొచ్చేసేసి, "ఏంటమ్మా సడెన్‌గా వచ్చావు? ఏంటే తల్లి" అని.
అన్నయ్య నేను ఇవాళ ఘంటసాల గారిని సుశీల గారిని చూడాలి. ఏంటి ఆటలాట అనుకుంటున్నావా వాళ్ళు చూడ్డానికి? ఆ! ఏంటమ్మా? కాదన్నయ్య నేను ఎలాగైనా చూడాలన్నయ్య నన్ను సరే అయితే ఇవాళ మన గోల్డెన్ స్టూడియోలో హ్మ్. మాస్టర్ వేణు గారు రికార్డింగ్ ఉంది. ఘంటసాల గారు, సుశీల గారు పాడుతున్నారు. సరే తీసుకెళ్తాను తీసుకెళ్లారు. రాజువు నీవేగా అన్న పాట సుశీల గారు, ఘంటసాల గారు. ఇప్పుడు నేను పాడిన పాట సుశీల గారు అంటారు. హ్మ్. నేను అప్పుడెప్పుడో విన్నది. ఆ పాట ఇంకా నాకు చెవుల్లో మోగుతూనే ఉందండి. పాడారండి. వెళ్ళి కూర్చున్నాను. ఆ పాట విన్నాను. వినేసిన తర్వాత వాళ్ళ దగ్గరికెళ్ళి ఇద్దరికీ కాళ్ళకి నమస్కారం చేసి కూర్చున్నాను. ఈ అమ్మాయి ఎవరు? ఏంటని వాళ్ళు చూసారు. ఏమీ నన్ను పలకరించలేదు. చేసి వెళ్ళి కూర్చున్నాను. అంతే ఆ! గబామని ఎళ్ళిపోయారు అంతే. కూర్చున్నా. ఆ! మా అన్నయ్యకి తెలీదు నేను పాడతాను. అసలు ఎందుకొచ్చింది? ఎందుకు చూడాలంటుంది? హ్మ్. మా అన్నయ్యకి తెలియనే తెలీదండి. ఆహా! ఓకే. నేను పాడతానని గూడా తెలీదు అతనికి. కాపోతే అంతకంటే ముందు ఎన్నో కచేరీలు చేశారు. అది ఊరంతా తెలీదు. బావుంది గదా! బావుందండి. మీకు చెప్పలేదండి. ఆ! ఆయనకి మా ఆడపిల్లలు పాడడం ఇష్టం ఉండదండి. ఓకే. ఓకే. ఆహా! ఆడపిల్లలు ఇలాగా బయటకొచ్చి స్టేజ్ మీద పాడడం హ్మ్. అసలా మా పెద్దమ్మ గారు కూతుర్లు గూడా చక్కగా పాడతారండి. హ్మ్. మా పెద్దమ్మ గారు పాడతారు. మా అమ్మగారు డివోషనల్ భజన్స్ కూడా చేసేవారు. హుహు. అక్కడ వినేవాళ్ళు. అక్కడ. కానీ మా అన్నయ్య గారికి నేను చెప్పలేదు. నేను పాడతానని చెప్పలేదు. హ్మ్. ఏదో చూడటానికి వచ్చేసానండి. మళ్ళా వెనక్కి తిరిగి వారికి చూసాను. నాకు కొంచెం ఆత్మ సం సంతృప్తి కలిగింది. ఇంటికి వెళ్ళిపోయాను. హ్మ్. వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో మన చాంద్ గారని పూర్ణచంద్రరావు గారు, 'బంగారు సంకెళ్ళు' మ్యూజిక్ డైరెక్టర్. హుహు. ఇప్పుడు సుచిత్ర ఉన్నారు చూడండి. మన మన చంద్రబోస్ గారు వాళ్ళ ఆవిడ. డాన్స్ మాస్టర్. డాన్సర్ ఆవిడ. యాహ్! డాన్స్ మాస్టర్ వాళ్ళ సుచిత్ర. నాన్నగారు హ్మ్. ఒకానొక సందర్భంలో విజయవాడ వచ్చారు. ఓకే. వస్తే నేనేదో కచేరీ పాడుతున్నాను. ఇలా విన్నారు. వినేసి అప్పుడేం చెప్పలేదాయన. సడెన్‌గా చెన్నై నుంచి ఒకరి చేత కబురు చేశారు. రమణ 'పంజరంలో పక్షులని' పినిశెట్టి గారు వీళ్ళంతా యాక్ట్ చేస్తున్నారండి. 'పంజరంలో పక్షులు' నాటకం. ఆహా! నాటకం. పినిశెట్టి గారంటే మీకు తెలీదు. హ్మ్. లేదమ్మా. తెలీదమ్మా. రైటర్. పెద్ద ఆ! రైటర్. ఓకే. ఓకే. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవడు కూడా అవునవును. యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. రవిరాజ పెన్నిశెట్టి ఆ! గారు, ఆ! ఆది పెన్నిశెట్టి గారు వాళ్ళ వాళ్ళు యాక్ట్ హ్మ్. చేస్తున్నారండి. ఆ టైంలో ఆయన వాళ్ళు చెప్పారట, "ఏవండీ రమణ అనే అమ్మాయి ఉంది. హ్మ్. మన దీంట్లో పాడుతుంది." "ఏ రమణయ్య? ఎక్కడయ్యా? ఇక్కడ సింగర్స్‌ని పెట్టయ్య ఎవరో అంటున్నావు." "కాదండి. మీకు చూపిస్తాను. పాడిస్తాను. మీరు వినిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి." హ్మ్. ఆయన వచ్చి నన్ను పిలిచారు. "అమ్మా" అని ఆయన పాటలు చాలా మంచి పాటలండి. అదే మొదటి పాటా అమ్మా? కాదండి. కాదండి. చెప్తాను ఆ! ఓకే. వినండి. ఆ! అది డ్రామా నాటకం అండి ఇది. నాటకం. ఆ! ఓకే. నాటకం. ఆ! అనిన తర్వాత ఆయన లా 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 ఆహా! ఇలా హమ్మింగ్ వస్తుందండి. హ్మ్. అలా పాటలు. శారద గారు హీరోయిన్. హ్మ్. భీష్మ సుజాత గారు దాంట్లో ఒక క్యారెక్టర్. హ్మ్. రామకృష్ణ గారు హీరో ఆ డ్రామాలో. డ్రామాలు. ఎంఎస్ రామారావు గారని పాత సింగరు. హ్మ్. వారు నేను డ్యూయెట్ హుహు. నాటకానికి. పినిశెట్టి గారి దగ్గరికెళ్ళి ఈ పాటలన్నీ ఆయన చేసిన పాటలు మన దీంట్లో పాడుతుంది ఈ అమ్మాయి అంటే, హ్మ్. బానే పాడుతుంది పర్వాలేదు సరే హ్మ్. పాడేసామండి. ఆ వ నాటకాన్ని ఎస్వి రంగారావు గారు హ్మ్. తీసుకొని టూర్ చేశారండి. ఓకే. ఓకే. పినిశెట్టి గారు గూడా దాంట్లో ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు తీసుకొని హ్మ్. శారద గారు, సుజాత గారు, రామకృష్ణ గారు వీళ్ళంతా టూరు 10 రోజుల పాటు వారితో పాటు తిరిగాను.
మీరు కూడా? మరి పాడాలి కదా! ఓకే. ఓకే. అప్పుడు ఇలాగా రికార్డ్ చేసి పంపించడం కాదు. డైరెక్ట్‌గా పాడాలి అవును. స్టేజ్ మీద. పాడేసి అయిపోయిందండి. ఆ చాంద్ గారికి కూడా మంచి పేరొచ్చింది. పాడుతుంది ఈ అమ్మాయి చక్కగా ఉందని. అదయిన వెంటనే చాంద్ గారు మళ్ళా హ్మ్. కబురు చేసి, "అమ్మా నాకు ఒక పిక్చరొచ్చింది. 'సంజీవిని రహస్యం' హ్మ్. మలయాళం టు తెలుగు. హ్మ్. ఏమ్మా దాంట్లో ఒక పాటకి నీకు అవకాశం ఇవ్వమని ప్రొడ్యూసర్‌ని అడిగాను. కనుక నువ్వు వెంటనే వచ్చేయాలి." నేను సినిమాలో పాడడం ఏంటి? విజయవాడ నుంచి ఆ! మెడ్రాస్. ఆ! అని నాకు ఆశ్చర్యం వేసింది. నేను సినిమాలో పాడ పాడతానా? పాడగలనా? ఏదో కచేరీ అంటే పాడిస్తున్నాను నేను అవే వచ్చానండి. మాకు తెలిసిన వాళ్ళని తీసుకొనొచ్చి అప్పటికి నాకు 12, 13 సంవత్సరాలు ఉంటుంది. వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఒక పాట మన బాల సరస్వతి గారు సింగర్, హ్మ్. ఫస్ట్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. ఓకే. వారు పాడిన పాట 'సంజీవిని రహస్యం' అంటే మలయాళం టు తెలుగు. హ్మ్. ఫస్ట్ పాట పాడించారు నా చేత. డబ్బింగ్ తెలుగులో పాడాను. ఓకే. పాడితే ఆ ప్రొడ్యూసర్ గారు పొట్లూరి వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు. ఆయన "ఈ అమ్మాయి బానే పాడుతుంది. మిగతా పాటలన్నీ పాడించేయండి ఈ అమ్మాయితో." ఓకే. ఇంతకు మీరు పాడిన మొదటి పాట ఏంటి? 'సంజీవిని రహస్యం'? అది ఆ పాట నాకు గుర్తులేదండి. ఓకే. అది అయిపోయిందండి. పాడేశానండి. అన్ని పాటలు పాడేశాను. సంతోషం. హ్మ్. అమ్మో! ఏంటి మనం చెప్పకుండానే అన్నీ పాడించేశారని చెప్పి ఆయనకెంతో సంతోషం అయిపోయి నన్ను ఎంతగానో అభిమానించేవారండి. మళ్ళా వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత 63 అనుకుంటానండి. ఆ! అది గుర్తులేదు. తర్వాత ఇక్కడ పాండి బజార్ ఆంధ్ర క్లబ్బు, హ్మ్. తెలుగు అసోసియేషన్. తెలుగు అసోసియేషన్. అక్కడ కాంపిటీషన్స్ ఉన్నాయని ఎవరో చెప్పితే దానికి నేనొచ్చానండి. అసలు కాంపిటీషన్స్ అంటే ఇంక తగ్గేదే లేదనుకుంటా. ఎక్కడున్నా గాని ఎళ్ళాల్సిందే. అవునవునండి. అంటే తెలిస్తే మాత్రం వెళ్ళిపోతానండి. అది వెళ్ళానండి. హ్మ్. వెళితే 3 పాటలు పాడాలి. హ్మ్. వాళ్ళకి నచ్చితే 3 పాటలు పాడొచ్చు. హ్మ్. వాళ్ళకి గాని నచ్చకపోతే ఒక పాటతోనే కిందకి దిగిపోవాలి. ఓకే. 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 అంటే కొంచెం లైట్‌గా స్వరాలు చిన్న చిన్న స్వరాలు వేసుకొని పాడాలనమాట. హ్మ్. లైట్ మ్యూజిక్ లాగా. ఓకే. సినీ సాంగ్స్ కాదు. హ్మ్. ఆహ్, రాత్రి అక్కడ మెయిలో ఏదో సర్కారు ఎక్కాం. చెన్నైకొచ్చేసాం పొద్దున్న వర్షం. హ్మ్. బాగా వర్షం తడుచుకొని వచ్చి, ఇక్కడ మన ప్రముఖ తబలిస్టు జడ్సన్ గారని హ్మ్. సుసర్ల దక్షిణామూర్తి గారు దగ్గర ఆయన వాయిస్తారనమాట. ఆహా! ఓకే. మెయిన్‌గా. హ్మ్. వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళదంతా విజయవాడే. హుహు. వాళ్ళందరూ తబలిస్టులందరిది విజయవాడే. వాళ్ళ ఇంటికొచ్చి సరాసరి నేను వెళ్ళిపోయి అంటే తర్వాత చెప్పారు. ఫస్ట్ లైన్ అంతా జడ్జెస్ అంట. ఘంటసాల గారిని నేను చూసాను. నాకు తెలుసు. హ్మ్. తర్వాత దక్షిణామూర్తి గారు, మన పెండ్యాల నాగేశ్వరరావు గారు, చలపతిరావు గారు, టీవీ రాజు గారు వీళ్ళందరూ కూర్చున్నారు. అమ్మో! జడ్జెస్. మహామహులు మొత్తం అక్కడే ఉన్నారు. అంటే నాకు పలానా వీరు మ్యూజిక్ డైరెక్టర్స్ అని నాకు తెలీదండి. హుహు. పెండ్యాల గారిని ఒకసారి చూసాను కానీ మర్చిపోయాను. హ్మ్. రత్న సమాఖ్యకు వచ్చి నా పాట విన్నారాయన. హుహు. కానీ నేను మర్చిపోయాను ఆయన రూపురేఖలే నాకు తెలీదు. ఓకే. నాకేంటి వీళ్ళు జడ్జెస్ వీళ్ళు ఇదని కాదు. వచ్చాను, పాడేశాను. 3 పాటలు. 3 పాటలు పాడేశాను. హ్మ్. ఒక తంబురా శృతి ఇచ్చారు. హ్మ్. పాడేశాను. పాడేసి నేను పాడేశాను. అది తర్వాత విషయం అది ఏంటో వచ్చేసానండి. అంత క్రితం రోజున ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు దాంట్లో పాడారట కాంపిటీషన్‌లో. ఓహో! కాంపిటీషన్‌లో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు రోజు. అంతకు ముందు రోజు. అదే. నాకు తెలీదు అయన్నీ హ్మ్. ఎవరో చాలా మందొచ్చారు దానికి కూడా. కోదండపాణి గారు వీళ్ళంతా జడ్జెస్. ఆహ్, మరుసటి రోజున అనౌన్స్ చేశారు రిజల్ట్స్. ఫస్ట్ ప్రైజ్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు. హ్మ్. సెకండ్ ప్రైజ్ రమణ విజయవాడ. అంటప్పటికి నాకు ఏడుపొచ్చేస్తుంది. ఏంటి నాకు సెకండ్ ప్రైజ్ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ రాలేదని ఏడుపా? అయ్యో! ఆ! అసల నేను బాగా పాడానా లేదా అని నాకు తెలీదు. చిన్నతనం గదండీ! హ్మ్. నేను ఏడ్చేస్తుంటే పెండ్యాల గారు వచ్చేసేసి
తర్వాత చెప్పారు ఈయన పెంజాల గారు ఎప్పుడో చూశాను కానీ ప్రస్తుతం మర్చిపోయాను. ఉమ్, ఆయన చిల్లిమ రమణ నన్ను ఇలాగ చెయ్యి పట్టుకుని అమ్మా నువ్వు సెకండ్ ప్రైజ్ కాదది, ఉమ్, లేడీస్ లో నువ్వే ఫస్ట్, ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరు లేరు కదా నీకే కదా ఇచ్చారు, మగవాళ్ళు అతనికి వచ్చింది, ఆ, ఆడవాళ్ళు నీకొచ్చింది, ఏడవకమ్మా అని నన్ను స్టేజీ దగ్గర వరకు తీసుకొచ్చారు. ఇంకా అంటే పిలుస్తున్నారు అనమాట ప్రైజ్ ఇవ్వడానికి. ఇంకా నేను మొఖం మార్చుకోండి అలా వెళ్తుంటే బాలుగారు అలా నుంచున్నారు అక్కడ. అక్కడ ఆ, నుంచి అంటే బాలుగారు అని నాకు తెలీదు. ఇప్పుడు ఆయన పాడారు దీంట్లో కాంపిటీషన్ లో తెలీదు, ఆయనే బాలుగారు అని నాకు తెలీదు. తెలీదు. నేను వెళుతుంటే కంగ్రాట్స్ అండి అన్నారు. ఈయనెవరు నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు అనుకున్నాను. నేను ఆయనకి ఏమీ చెప్పలేదు, ఓకే. సదా పైకి వెళ్ళిపోయాను. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు, బలరాజ్ షహాన్ ఎవరెవరో చాలా పెద్దవారు, వాళ్ళు కూడా ఎవరు నాకు తెలియదు. ఉమ్, ప్రైజ్ తీసుకున్నాను, వచ్చేసానండి. అంతే, నేను ఎవరితో ఏమీ మాట్లాడలేదు. అప్పుడు పామర్తి వెంకటేశ్వరరావు గారని ఉమ్, బబ్రువాహన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్ గా ఉంటారు ఆయన. ఆహా, ఆయన నన్ను చూసి అమ్మా రమణ ఒక 2 పాటలు స్టేజ్ మీద పాడమ్మా అన్నారు ప్రైజ్ తీసుకున్న తర్వాత. ఉహు, అవేవో నేను పాడేశాను. పాడేసిన తర్వాత ఆయన ఏమీ మాట్లాడలేదు. నేను విజయవాడ వచ్చేసానండి. విజయవాడ మళ్ళా వచ్చేసాను, ఉమ్, తీసుకుని వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళా లక్ష్మణరావు గారు వచ్చి అమ్మా నువ్వు వచ్చేయి, ఇప్పుడు మేము ఆయన ఆయన ఇది లేకపోతే, ప్రోత్సాహం లేకపోతే నేను వచ్చేదాన్ని కాదండి. ఏంటంటే సొంత బిడ్డను ప్రోత్సహించినట్టు మిమ్మల్ని ప్రోత్సహించారు. మన ఊరి అమ్మాయి, ఆ, విజయవాడ అమ్మాయి, మనం అందరం ఉండి ఏమి మా అన్నయ్య గారికి మరి అది తెలియలా. నేను అప్పటి వరకు తెలియదు అసలు. ఆ, నేను పాడతానని, నేను ఇలా వచ్చిందని అలా వచ్చిందని, అంటే చెన్నై నుంచి మా విజయవాడ వచ్చేవారు మా అన్నయ్య గారు. నేను అస్సలు చెప్పేదండి కాదు. ఉహు, ఇలా అసలు ఏమి కాంపిటీషన్ వచ్చినప్పుడు కూడా చెన్నై వచ్చినప్పుడు మా అన్నయ్య గారితో ఏమీ నేను చెప్పలే. అంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఉమ్, ఉమ్. చెప్పారుగా మరి ఇలాగా. ఉమ్, ఎందుకు అటువంటి వాళ్ళని బాధ పెట్టడం అని చెప్పేసి. తర్వాత వచ్చేసామండి, మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఉహు, అంటే రమ్మంటున్నారు లక్ష్మణరావు గారు, ఆ, ఇదేంటి అంత పెద్ద ఆయన అలాగ అంటుంటే, అసలు మనకి అక్కడ ఏ ఆధారం లేదు, ఆయన రామ్మా నేను అందరికీ పరిచయం చేస్తాను అంటే ఉమ్, మనం వెళ్ళకపోతే బాగోదని, అప్పటికి మా నాన్నగారు ఫ్రెండ్ కొడుకుని, 16వ సంవత్సరం అండి నాకు అప్పుడు, ఓకే. 16. ఈ సంజీవని రహస్యం పాడేటప్పుడు 12, 13 ఓకే, అప్పుడే 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ, అయిపోయిందండి. అంటే చెన్నైలో మేము పాడగలమా, మేము ఉండగలమా, పాడేంత కెపాసిటీ నాకుందా ఉందా? పిక్చర్లో అని నాకు నేనే అనుకునేదాన్నండి. ఇంత పెద్దవారందరూ నన్ను పిలుస్తున్నప్పుడు రావాలి, చూద్దాం, నేను అనుకున్న చూద్దాం అని చెప్పేసి వచ్చానండి. మ్యారేజ్ చేసుకొని వచ్చామండి. వచ్చిన తర్వాత పామర్తి గారు, ఆయనకు డబ్బింగ్ పిక్చర్స్ చెప్పాను కదా, ఘంటసాల గారు అసిస్టెంట్. అవును. ఆయన నేను వచ్చానని తెలిసి ఆయనకి, అమ్మా రమణ ఒకసారి విజయ గార్డెన్స్ కు రామ్మా, ఉమ్, ఎందుకు పిలిచారో నాకు తెలీదు. వెళ్ళాను. వెళితే ఆ సినీ మైక్ లో ఈ అమ్మాయి వాయిస్ ఎలా ఉంటుందో ఉమ్, అని వినటానికి ఆయన మైక్ టెస్ట్ చేశారు. చందమామా అందాల మామా, తేనె మనసులు, ఆహా, ఆ పాట సుశీల్ గారిది పాడానండి. మైక్ లో ఆయన విన్నారు. వినేసిన తర్వాత అప్పుడు బాలు గారిని నన్ను డబ్బింగ్ పిక్చర్స్ వరుసని మాతో పాడించారండి. ఓహో, ఏ సినిమా అమ్మా ఫస్ట్ మీరు బాలు గారు అది పాడింది? సినిమా అంటే కాదు, డబ్బింగ్ పిక్చర్స్. డబ్బింగ్ పిక్చర్. ఫస్ట్ పాడింది మన పాడించేశారండి. ఆ, నన్ను లక్ష్మణ్ రావు గారు టీవీ రాజు గారి దగ్గరికి తీసుకెళ్లి భామా విజయం, ఉహు, భామా విజయం. ఎన్టీ రామారావు గారు, దేవిక గారు ఎవరో తెలియదండి, పరిచయం చేశారేమండి విజయవాడ. అమ్మ ఇది రమణ, ఆహా ఏంటి పాడుతుంది, ఏదో పాడాను, ఏదో హిందీ పాటే పాడాను, హిందీ పాటే. హిందీ పాటే నాకు పాడాను. పాడిన తర్వాత సరేమ్మా సుశీల్ గారు రేపు సుశీల్ గారితో పాడించేయండి, కోరిన వాడే చెలి, ఇలా వస్తుందండి పాట. ఉమ్, సుశీల్ గారు నేను పాడేశామండి.
పాడేసిన తర్వాత అక్కడ విజయ కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు అసిస్టెంట్. ఆయన కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన వినేసి ఎంఎస్ ప్రకాష్ గారని ఇంటి గుట్టు. అది మీరు పుట్టుండ్రు. చాలా పాతది. మా నాన్నగారైనా పుట్టారో లేదో లేదండి. అనిపిస్తుంది మాకైతే. ఆ- ఆయన దగ్గరికి నన్ను ఎంఎస్ ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన వారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయనే. ఉమ్. నేను ఎవరిని అడగలేదు. వాళ్ళకు వాళ్ళే అమ్మాయి బాగా పాడుతుందని తీసుకుని ఎంఎస్ ప్రకాష్ గారు అది భేతాళ మాంత్రికుడు కదా ఆ. సినిమా. అది నేను తీసుకెళ్ళి ఏమండి అమ్మాయి విజయవాడ రమణ పాడుతుంది. ఏంటమ్మా పాడతావు, ఏదన్నా ఓ పాట పాడు అన్నారు. ఆ. పాడబోతున్నాను. ఆ వద్దులే, రేపు రికార్డింగ్ పాటే, నువ్వు ఎలా పాడతావో చూస్తాను అని పాడు అని చెప్పారు. నిన్ను చూడగానే ఏదో అనుకోని హాయి కలుగు, నీ చూపులో వలపు తూపులో అన్న హిందీ స్టైల్లో చేశారండి. ఆ. చేస్తే భలే పాడుతుంది ఈ అమ్మాయి. పర్వాలేదు, ఈ అమ్మాయిని రేపు రికార్డింగ్కి వచ్చేయమనండి. పిబి శ్రీనివాస్ గారు నేను ఆ. ఇద్దరు కలిసి పాడారు. పాడేశాం. ఆ. వేదాంత రాఘవయ్య గారట, నాకు తెలియదు, ఆయన కండక్టింగ్ మా ముందు. ఉమ్. పెద్ద డైరెక్టర్ అండి, యా. తెలుస్తుంటుంది కదా తెలుసు. మీకు. నేను వేదాంత రాఘవయ్య గారు ఎవరు నాకు అనవసరం, ఉమ్. తెలీదు. పాడేశాను. 1 2 చెప్పారు ఆయన. ట్రాక్ మిక్సింగ్ పాడేశాను, వచ్చేసాను. ఆయన కూడా మెచ్చుకున్నారు. ఎంఎస్ ప్రకాష్ గారు, బాగా పాడేవమ్మా. మీ మొత్తం కెరియర్ లో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేసి ఉంటారమ్మా? నేనండి 65 సినీ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడానండి. మరి 60 నుంచి 2000 సంవత్సరం దరిదాపుల వరకు. 65 65 అండి. ఆ. డివోషనల్ వచ్చి 32 మంది మ్యూజిక్ డైరెక్టర్స్, డివోషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడానండి. మొత్తం కలుపుకుంటే 100 మంది. ఉన్నారండి, ఉన్నారు. అంటే నేను కొన్ని మర్చిపోయాను కూడానండి. ఆహాహా. ఇలా పాడిన తర్వాత ఆ 3వ రోజున సుశీల గారు ఘంటసాల గారు రికార్డింగ్కి వెళ్ళారటండి ఏదో. ఆయన అన్నారట, అమ్మా ఈశ్వరి గారు ఒక దొమ్మర పాట ఒకటి ఉందమ్మా, ఉమ్. దానికి వేశాను. రోడ్డు మీద తాడు కట్టుకుని ఆడతారు అవునవును. దొమ్మరోళ్ళు. ఉమ్. ఆ పాట పాడాలి, ఒక లేడీ వాయిస్ కావాలమ్మా, మీకు ఎవరైనా అంటే, అవునండి మేము మొన్న పాడాము రమణంట, ఉమ్. విజయవాడ అంట, మీరు ఆ అమ్మాయిని వేసుకోండి. మహాతల్లి, నాకు తెలియదండి అక్కడ సుశీలమ్మ. సుశీల్ గారండి. ఓ. నాకు అక్కడ ఉండే ఆ తబలా వాయించే వాళ్ళందరూ విజయవాడే కదా ఆ. వాళ్ళు. ఏరా రమణ అంటే ఎవరో మీకు తెలుసా, ఘంటసాల నాకు తెలుసండి, నాకు తెలుసండి, మేము చెప్పేస్తామని చెప్పేసి ఆ. అన్నారట. వాళ్ళు చెప్పారు నాకు, సుశీలమ్మ గారు మీ పేరు చెప్పారండి ఘంటసాల గారి దగ్గర. అంటే నాకు ఎంత, చూసారా అండి, నాకు అక్కడ చెన్నైలో ఎవరు లేకపోయినా ఆ మహాసరస్వతి నాకు నాకు ఎంకరేజ్ చేశారు. అనేటప్పటికల్లా పాడాను, వచ్చానండి. కానీ మీరు ఆ సింగింగ్ కానీ అన్ని పాడుతున్న టైంలలో సినిమాలోకి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఉన్న టాప్ సింగర్స్ అనేటప్పటికి సుశీల గారు, జానకి గారు, జిక్కి గారు, ఇలా అందరూ ఉన్నారు కదమ్మా. అమ్మా ఉన్నారండి, చిక్కి గారితో కూడా పాడానండి. జిక్కి గారితో కూడా పాడారు. ఓకే. కానీ ఆవిడది మాత్రం చాలా పెక్యులర్ వాయిస్, డిఫరెంట్ ఉంటది. అబ్బో అబ్బో అసలు ఆవిడతో నేను పాడలేకపోయానండి, ఎంత స్పీడ్గా. అబ్బా, అప్పటికే ఆవిడకి చాలా వయసు వచ్చేసిందండి. అది పాడేవండి. ఇప్పుడు దేశ దేశముల తిరిగే వారమయ్యా, ఫోక్ టైప్ గా అండి. ఈశ్వరి గారు నేను పాడేశాం ఆ పాట. ఫస్ట్ సుశీల్ గారు రికమెండ్ చేసిన పాట. అవును. ఆ తర్వాత మన ఇది రామాలయం, ఎందుకు బిడియం చిట్టమ్మ నా చెంతకు చే, అలా వస్తుంది. బాలు గారు నేను పాడము, రోజారమణి గారు, చంద్రమోహన్ గారు జోయిట్ అండి. ఓకే. అది పాడేసామండి ఘంటసాల గారి మ్యూజిక్ లో. ఆ తర్వాత మళ్ళా జిక్కి గారు నేను జీవిత బంధం, తోకల్లేని కోతులు లాల్ అలా వస్తుందండి. ఎంత ఎఫెక్ట్ గా పాడారంటే ఆవిడ. మేమిద్దరం ఒకటే హైట్ అండి. జిక్కి గారు నా హైటే.
ఇద్దరికి ఆ మైకు హైట్ కి మాకు పీటలాగా వేసి ఇద్దరిని నుంచోబెట్టి పాడించారండి. ఆ బాక్స్ వేస్తారు ఆ బాక్స్ ఇప్పటికంటే. ఎంత అదృష్టం చూడండి. Yeah. జిక్కి గారితో నేను పాడాను. జిక్కి గారంటే నా ఫేవరెట్. నా అప్పుడు చిన్నప్పుడు రాజశేఖర ఇది చూస్తాను. రాజశేఖర నీపై అలా వస్తుందండి. ఆ పాటగా ఘంటసాల గారు వీరు పాడింది. ఆ పాటగా అసలు అప్పటి నుంచి జిక్కి గారంటే నాకు చాలా ప్రాణాలు. ఆవిడతో నేను పాడాను. అమ్మా మీరు ఇప్పటి వరకు ఏ యాక్టర్స్ కి ఎక్కువగా పాడారు? ఎక్కువగా అంటే నేను చెప్పలేనండి. నాకొచ్చే అవకాశం పెద్దవాళ్ళ తర్వాత నాకొచ్చే అవకాశం శారద గారికి ఒక 4, 5 పాడానండి. వాణిశ్రీ గారికి పాడానండి. పూల రంగల్లో పాడానండి. తర్వాత అల్లరి అల్లుల్లో పాడానండి. అల్లరల్లుళ్ళు ఏ సాంగ్ అమ్మా? మచిలీపట్నం. మచిలీపట్నం అవును. మాయా అవును. బజార్ అవునండి. మాట్నీకొస్తే అవునండి. మాటేసా. అది మీనా గారికి చిత్ర గారు పాడారు. ఓకే. బాలు గారు, నేను, చిత్ర గారు. అలా అబ్బాయి గారిలో పాడాను. అంటే వాళ్ళు ఏది పిలిస్తే వెళ్ళి ఇన్ని పాటలు పాడానని నాకే తెలీదు. పాడేయడం వచ్చేడు. అంజలి గారికి 2, 3 పాటలు పాడానండి. తల్లి కొడుకుల్లో అంజలి గారికి పాడానండి. పెద్దల మారాల్లో జమున గారికి పాడానండి. తర్వాత విజయ నిర్మల గారికి పాడానండి. ఇది సంగం చెక్కిన శిల్పాలు. తర్వాత హేమ హేమిలు. అసలు ఈ ఆర్టిస్ట్ ఆ ఆర్టిస్ట్ అని లేదు, లేదండి. అందరికి. అందరికి ప్రభ గారికి పాడానండి. దీప గారికి పాడానండి. ఆ, శారద గారికి ఇదే 3, 4 పాడానండి. తర్వాత బి సరోజ గారికి డబ్బింగ్ పిక్చర్ చాలా పాడానండి. తర్వాత అల్లుడు దిద్దిన కాపురంలో కూడా బి సరోజ గారికి పాడానండి. కృష్ణ గారు అత్తగారు ఆహా. ఈవిడి అత్తగారికి పాడానండి. తర్వాత శ్రీప్రియ గారికి పాడానండి. పట్నవాసం ఓన్లీ తెలుగేనా లేకపోతే తెలుగే అండి. అంటే మీరు తెలుగు లాంగ్వేజ్ కి మాత్రమే పరిమితం లేకపోతే తమిళ్ గానీ మలయాళం? 7 లాంగ్వేజ్ పాడానండి. 7 లాంగ్వేజ్. 7 లాంగ్వేజ్ పాడాను. 7 లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు హిందీ, కన్నడ, తెలుగు, ఆ, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, అది సాంస్క్రిట్ 7 భాషల్లో పాడానండి. ఓకే ఓకే. అమ్మా. అంటే తెలుగే నాకు ఎక్కువ మెయిన్ అండి. తెలుగే మెయిన్. తమిళ్ కొంచెం అండి. తర్వాత ప్రభ గారికి పాడానండి. మళ్ళా దీప గారికి పాడాను. కానీ ఏంటంటే ఇంతమందికి పాడారు, ఎన్నో అద్భుతమైన పాటలు. అన్నపూర్ణమ్మ గారికి పాడాను. అన్నపూర్ణమ్మ గారికి కూడా. డబ్బింగ్ జానకి గారికి పాడాను. సీతాకోక చిలుకలో పాడాను. మనోరమ గారికి పాడాను. ఇది మన తమిళ్ మనోరమ గారు. ఆహా. నాగమ్మ అనే పిక్చర్ లో చాలా మంచి పాట అండి అది. నాగమ్మ అనే పిక్చరు శంకర్ గణేష్ మ్యూజిక్, అంటే తమిళ మ్యూజిక్ డైరెక్టర్, వారి దగ్గర కూడా పాడానండి. ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. మరి అయితే మీకెందుకు అంత గుర్తింపు అనేది కూడా ఎందుకు రాకుండా అక్కడే ఉండిపోవడానికి గల రీజన్ ఏంటి అసలు? అంటే నేను అక్కడ పాడాను అంటే రాజేశ్వరరావు గారి దగ్గర చాలా పాడానండి. గుర్తింపు అంటే నేను ఎక్కడికి వెళితే ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాట ఏ పాట ఇచ్చారో పాడేసి వస్తానండి. నేను పలానా పాడాను అంటే కదా వాళ్ళకి తెలిసేది. నేను ఎవరికి ఏది చెప్పేదాన్ని కాదండి. పిలిచారా వెళ్ళానా పాడేసి వచ్చేసేదాన్నండి. మన చల్లని తల్లిలో పాహి మాం శ్రీ రామ అంటే రాజేశ్వరరావు గారి దగ్గరండి. మన దేవదాస్ మళ్ళీ పుట్టాళ్ళు ఎవరికి ఎవరు దాంట్లో హమ్మింగ్స్ అండి. ఇంకా తర్వాత లంబాడోళ్ళు రామదాసు, ఇంకా చాలా రాజేశ్వరరావు గారి దగ్గర చాలా ఏ కచేరీలు చేసినా సరే జానకమ్మ గారు, నేను, రాజేశ్వరరావు గారు ఎక్కువ నన్ను చాలా ప్రీతితో అసలు వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా నన్ను చూసేవారండి. రాజేశ్వరరావు గారు, పెద్దబాబు గారు, మన వాసురావు గారు, పూర్ణచంద్రరావు గారు, కోటి గారి దగ్గర చాలా పాడానండి. మా అమ్మాయి కుసుమ కూడా కోటి గారి దగ్గర చాలా పాడిందండి. ఇప్పుడు వాళ్ళందరూ లేరండి. రాజేశ్వరరావు గారు లేరండి. అందరు మ్యూజిక్ డైరెక్టర్ల కల్లా మన సాలూరు రాజేశ్వర గారి అంటే ఎందుకు అంత క్లోజ్ అని? క్లోజ్ అంటే ఆయన అంత చక్కగా, అంత అభిమానంగా వాళ్ళ భార్య గారు కూడా, అమ్మ కూడా మా ఇంటికి కూడా వచ్చేవారండి. ఏ ఇంట్లో వాళ్ళు ఒక మంచి శుభకార్యం జరిగినా రమణ నువ్వు వచ్చేయి
అని నన్ను తీసుకెళ్ళేవారండి. అంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆడబిడ్డలా మీరు అవునా? అయిపోయారు. అది అవునండి. ఎలా అని? నాకు చాలా సంతోషమండి నిజంగా. హ్మ్. నాకు అంత అభిమానం. వాసురావు గారైతే నన్ను ఎంత అందరూ కోటి గారైతే అబ్బా! ఏ పాటున నన్ను పాడించేవారండి. హ్మ్. వాళ్ళందరినీ నేను అసలు మర్చిపోలేనండి. నా పుట్టిల్లండి రాజేశ్వరరావు గారిల్లు. హ్మ్. అలాగే జీకే వెంకటేష్ గారు. హ్మ్. వాళ్ళ సంగతి అన్నీ చెప్పాలంటే మనకి టైం టైం సరిపోదు. సరిపోదండి. టైం సరిపోదండి. జీకే వెంకటేష్ గారైతే హ్మ్. ఒక కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చారండి. హ్మ్. వచ్చిన తర్వాత మాకు బాలు గారిని వేశామండి. ఒక మంచి వ్యాంప్ క్యారెక్టర్‌గా హస్కీగా పాడాలి. ఎవరినన్నా పెట్టు. ఒక అమ్మాయి ఉంది పాడిస్తాను. ఒక అమ్మాయి అంటారేంటండి మేము ఇదే ఫస్ట్ పిక్చర్ అండి. హ్మ్. మాకు కాదు నాన్న. మీరు పాడిన తర్వాత మీకు నచ్చకపోతే ఆ ఖర్చంతా ఆ రోజయిన ఖర్చంతా నేను పెట్టుకుంటాను. మీకు నచ్చిన ఆర్టిస్ట్‌ని పిలిపించుకోండి. హ్మ్. ఎవరు చెప్తారండి? అసలు నేను పాడగలనో లేదో ఆయనకి తెలీదు. అంజలీదేవి గారు పాడించారు. కేఆర్ విజయ గారు పాడించారు. ఇంకా చాలా పాడించారు. మెలోడీయే నాతో పాడించారు అప్పటి వరకు. ఓకే. ఇది ఈ పాట నేను పాడతానని ఎలా తెలుసు? నమ్మకంతో చెప్పారు. అనేటప్పటికల్లా చెప్పారట. అది కూడా నాకు తెలీదు. హ్మ్. వాళ్ళెవరో పక్కన వాళ్ళ ఆర్కెస్ట్రా అసిస్టెంట్లు ఉంటారు ఆ! కదండీ! వాళ్ళు ఇలాగంటప్పుడు నాకు భయం ఎక్కువైపోయింది. ఇదేంట్రా నేను పాడగలనా? అని ఒక భయం వచ్చేస్తుందండి. అప్పుడు ఆర్కెస్ట్రా తోటేనండి అప్పుడు లైవు. హ్మ్. ట్రాక్ మిక్సింగ్‌లు కావు. శారదా స్టూడియోలో జరిగిందండి. హ్మ్. పాడుతున్ హ్మ్. పాట చెప్పేసారు. పాడేసాను. ఏమిటది? ఒక డ్రింకర్ వస్తాడట. ఆ! ఆ పోసే ఆవిడకి నేను పాడాలట. హస్కీగా పాడాలట. హ్మ్. అంటే చెప్పేసారు. మాస్టర్ గారు చెప్పేసారమ్మా ఇది ఇలా పాడాలి, అది ఇలా పాడాలి. ఆయన ఆశీర్వాదంతోటి నేను పాడేశాను. ప్రొడ్యూసర్‌లు వచ్చి ఏవండీ అని ఆ వెంకటేష్ గారి దగ్గరికెళ్ళిపోయి హ్మ్. తప్పుగా అనుకున్నామండి మిమ్మల్ని. అయ్యయ్యో! లేదండి మీరు మాట్లాడింది కరెక్టే. మీకేం తెలుసు? హ్మ్. మీ బాణీలో మీరు మాట్లాడతారు. మిమ్మల్ని నష్టం చేస్తే నాకేం వస్తుందయ్యా? మంచి ఇంకొక మాట ఏం డబ్బులెక్కువ తెచ్చారా? పెట్టమంటారా? అని అడిగారట. నిజం అమ్మవారి సాక్షిగా చెప్తున్నానండి ఆ! ఇవన్నీ మాటలు కూడా. ఆయన అంత భరోసా పెట్టి నన్ను పాడిస్తుంటే, నేను పాడలేకపోతే హ్మ్. మీరు పాడతారని నమ్మకం ఆయనకుంది గాబట్టే అంత ధైర్యంగా చెప్పారు. అలాంటి పాట నేను వారి దగ్గర పాడలేదు. వినలేదు కూడా ఆయన. ఆ! అలాగా ఆయన చేశారండి. సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు. ఒకసారి సడెన్‌గా కబురు చేశారు. ఇలాగ అమ్మ జానకమ్మ గారు ఇలాగ ఆవిడ ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నారు. వాళ్ళకి పాట కావాలట. ఒక్క ట్రాకు నువ్వు పాడగలవమ్మా అన్నారు. పాడతానండి అన్నాను. విజయ గార్డెన్స్‌లో. పాడానండి. ఎల్లమ్మ తల్లే అని ఒక టైప్‌గా వస్తుందది. హ్మ్. ఒకలాగా ఆహ్, పాడేశానండి. ఆ ప్రొడ్యూసర్‌లన్నారు, "ఇదే ఉంచేయండి" అన్నారు. "ఇదే ఉంచేయండి" అన్నారు. హ్మ్. అలాగ దాంట్లో 3 పాటలు పాడించారు. తెలుగులో పాడించారు. కన్నడంలో మళ్ళా పాడించేశారు. ఇదే పాట, ఓకే. ఇంకొక పాట. మళ్ళా సడెన్‌గా కబురు చేశారు. ఆయన దగ్గర మెలోడీ చాలా పాడాను నేను. కానీ ఈ స టైప్ ఆఫ్ సాంగ్ మాత్రం పాడింది లేదు. పాడలేదు. అంటే ఊరికే నేను పాడగలనో లేదో ఆవిడ జానకమ్మ గారు కూడా లేరు కదా! ఈ అమ్మాయి పాడగలదో ఏంటో అని చెప్పేసి పిలిచారు. హ్మ్. ఏదో నా అదృష్టం బావుంది. ఏదో పాడేసాం అయిపోయింది. మళ్ళా పిలిచారండి. భరణి స్టూడియోకొచ్చేయమన్నారు. వెళ్ళాను. అక్కడ ఫిలిప్స్ అని ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర వాళ్ళ దగ్గర వర్క్ చేస్తాడాయన. చాలా పవర్‌ఫుల్ ఆయననమాట. హ్మ్. ఆర్కెస్ట్రా లేదు. ట్రాక్ వేసుకొని పాడేసేలా ఆయనున్నారు. ఆహ్, లిరిక్ ఇచ్చారు. పేపర్ ఇచ్చారు. అమ్మా! ఈ పాట నువ్వు పాడాలన్నారు. అమ్మో! ఇదేంటి ఈశ్వరి గారు పాడారు తెలుగులో. హుహు. ఎల్ఆరీశ్వర్ గారు. ఎల్ఆర్ ఈశ్వరి గారు. అంటే తెలుగు, కన్నడం 2 తీస్తున్నారు వాళ్ళు పిక్చరు. అమ్మో! నేను ఇంత వెయిట్‌గా నేను పాడగలనా అనుకున్నాను. అనుకోని ఎలాగో వచ్చాను కదా! పాడేద్దాం. మన్ని మన్ని మన్ని
హన్ని హన్ని ఉమ్. రెండు ఉందాగే జాలి జాలి ఆ! ఇలా ఈ పాట. కానీ ఎన్నో ఈ అన్ని రకాలు ట్రై చేశారు. అన్ని పాటలు పాడారు. అ- కానీ నాకొకటి మాత్రం అనిపిస్తుంది ఏందంటే, సో ఇన్ని పాడిన తర్వాత అయినా కానీ మీరు చేసిన ఇంత గొప్ప పాటలైనా కానీ చెప్పుకోకపోవడం వల్ల ఇంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. దీనికి దీనికి మీరేమంటారు? అంటే చెప్పుకోవడం అనేది వాళ్ళు ఇప్పుడు సినిమా ప్రపంచం అంతా నా గురించి ఎవరున్నారండి? హ్మ్. ఎవ్వరు లేరు. ఆ అమ్మవారు తప్పితే ఘంటసాల గారు చనిపోయారు. హ్మ్. ఆ ముఖ్యమైన విషయం చెప్తానండి. హ్మ్. ఘంటసాల గారు చనిపోయారు. రాజేశ్వరరావు గారు చనిపోయారు. రమేష్ నాయుడు గారు ఒక్కొక్కళ్ళకి ఒక కొంచెం కొంచెంగా చెప్తాను. హ్మ్. చాలా ఉంది వాళ్ళకి చెప్పాలంటే నన్ను ఎంత ఎంకరేజ్ చేశారో, వాళ్ళు గాని ఉంటే ఇంకొన్ని పాటలు పాడేదాన్నేమో నేను. ఏవండీ ఇది పాడానా? ఆ! ఇది నేను ఇలా పాడతానని సత్యం గారికి ఎలా తెలుసు? రమణ పాడేస్తుంది వెళ్ళు అని. వాళ్ళ నమ్మకంలో, వాళ్ళ ఆశీర్వాదంతో ఇవన్నీ పాడాను. దాంట్లో 4 పాటలు పాడించారు నన్ను. హ్మ్. ఏవండీ? అలాగే రమేష్ నాయుడు గారు. ఆయన ఏదొచ్చినా సరే నీడలో పాడాను. తర్వాత శివరంజని ఫుల్ రికార్డింగ్ పాడాను దాసరి నారాయణరావు గారిది. ఆ! వారి పిక్చర్‌లంతా రికార్డింగ్ చాలా పాడాను. నెక్స్ట్ చెప్తాను అవన్నీ గూడా. ఏవండీ సంగం చెక్కిన శిల్పాలు తెలుగు, తమిళ్ 2 నేనే పాడాను. ఆ! మళ్ళా ఫోన్ చేశారు రమేష్ నాయుడు గారు. ఫోన్ చేస్తే రిహార్సల్స్ అన్నారు. వెళ్ళాను. వెళ్ళి పేపర్ ఇచ్చారు. పేపరు ఇవ్వంగానే హార్మోని తీసుకొని అసిస్టెంట్ చెప్తున్నారు. హ్మ్. ఇలా చెప్పబోతున్నారు. ఇంతలోకి ఏదో ఫోనొచ్చింది. అప్పుడు రమేష్ నాయుడు గారన్నారు, నారాయణ గారని ఇన్‌చార్జి. హ్మ్. నారాయణ గారు, రమణని ఇంటికి పంపించేయండి అన్నారు. ఎందుకు? ఈ అమ్మాయికి ఏమి చెయ్యాలన్నా కూడా కుదరటం లేదే ఎలాగా? పంపించేయండి రమణ్‌ని అన్నారు. సరేనండి అని అమ్మ రా రమణ అని చెప్పి వెళ్ళాను. మధ్యాహ్నం 2 గంటలకు ప్రసాద్ స్టూడియోకి వచ్చేయన్నారు. హ్మ్. అదేంటండి ఎళ్ళిపోమన్నారు. మళ్ళా నన్ను ప్రసాద్ స్టూడియోకి అంటున్నారు. నాకు తెలీదమ్మా నాయుడు గారు చెప్పారు. మీరు కరెక్ట్‌గా 2 గంటలకు ప్రసాద్ స్టూడియోకి వచ్చేయండి. హ్మ్. వెళ్ళానండి. వెళితే అక్కడ వాళ్ళెవరో నాయుడు గారు లోపల కూర్చోమ్మా ఇంజినీర్ రూమ్‌లో కూర్చోమ్మా అని కూర్చున్నా. వచ్చేసారండి అన్నారు. బాలు గారు లోపల వాయిస్ రూమ్‌లో ఉన్నారు. అంటే బాలు గారు నేను పాడాలన్నమాట. ఏంటి ఇక్కడ కూర్చుందేంటి ఇవిడని ఆయన లోపల నుంచి చూస్తున్నారు. సరే వచ్చేసారండి వారందరూ వచ్చేసారని ఎవరో చెప్తున్నారు. హ్మ్. చెప్తుంటే మాస్టర్ గారండి నేను వెళ్ళొస్తానండి. ఎక్కడికెళ్తావమ్మా? హాటు, స్వీటు అన్నీ తినేసి నువ్వు వెళ్ళాలి. దాసరి వెళ్ళట గారన్నారా? దాసరి గారు కాదు. రమేష్ నాయుడు రమేష్ గారు. నాయుడు గారు. ఆ! దాసరి గారు నన్ను పిలవలేదండి. హ్మ్. రమేష్ నాయుడు గారు. అందరూ కూర్చున్నారు. దాసరి నారాయణరావు గారు, రమేష్ నాయుడు గారు, వాళ్ళ పిక్చరు వాళ్ళ టీమంతా. టీమంతా కూర్చున్నారు. నేనేంటి నాకు రమేష్ నాయుడు గారంటే చాలా భయం, భక్తి. హ్మ్. అంత స్థాయి నాకుందా, వారి పక్కన కూర్చునేంత ఉందా అని భయపడతాను. హ్మ్. ఆయన ఒక పట్టా నచ్చదండి ఎవరి వాయిసు. అలాంటప్పుడు భయంగా కూర్చున్నానండి. కూర్చొని "ఏయ్! రమణకి స్వీట్ తీసురా, హాట్ తీసురా" అన్నారు. గబగబా తినేసాను. మాస్టర్ గారండి వెళ్ళొస్తానండి అంటే, సరే అమ్మా. బయటకొచ్చాను. పేమెంట్ ఇస్తున్నారు. హ్మ్. ఇన్‌చార్జి ఏంటండి నేను పాడలేదు కదండీ! నాకెందుకమ్మా? నాకు తెలీదమ్మా. రమేష్ నాయుడు గారు ఇమ్మని చెప్పారు. కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. నేనేమి ఇవ్వటం లేదు. హ్మ్. మీరు థాంక్స్ అండి అన్నాను వారితో. నాకు థాంక్స్ చెప్పక్కర్లేదు. వారితో చెప్పండి. ఇంకా లోపలికెళ్ళానంటే రమేష్ నాయుడు గారిని చూసానంటే ఏడ్చేస్తాను. హ్మ్. ఎవరిస్తారండి? ఇప్పుడు అవకాశం ఉంటదేమో అని నన్ను పిలిచారు. అవకాశం లేదు. వెళ్ళిపోతాను. హ్మ్. నాకు డబ్బులివ్వాల్సిన పని లేదు కదా! ఆ తర్వాత ఆయన చాలా నన్ను మన ఇందిరాగాంధీ గారు లైఫు ఇది అన్నీ కూడా నన్ను పాడించారు. ఆ ఆ! తర్వాత. ఆహా! తర్వాత పార్టీ సాంగ్స్ అన్నీ నా చేత పాడించారు. ఓకే. చిరంజీవి గారికేమైనా పాడారా మీరు? అది మా 'మగమహారాజులో' పాడానండి. ఓకే.
బిగ్ బాస్ ఆయన యాక్ట్ చేసిన బిగ్ బాస్‌లో అవును. ఇందాక పాడాను. చెప్పారు. ఆయన ఫస్ట్ పిక్చర్ 'పునాది రాళ్ళలో' పాడాను. బాలు గారు, నేను. ఓకే. ఓకే. ఏం పాటమ్మా? భారతదేశపు భావి పౌరులం అని ఒక విప్లవ సాంగ్ లాగా వస్తుందండి. చాలా పెద్ద పాటండి. ఇది మరి 'మొగమహారాజులో' అది 'నీ దారి పూల దారి' ఆ పాటండి. సైకిల్ దొక్కేది. సైకిల్ అమ్మా! అది తొక్కేదండి. ఇప్పటికి ఆ! ఐకానిక్. అవునండి. తర్వాత 'మంచు పల్లకిలో' హ్మ్. ఆహ్, 'నీ కోసమే' అని వస్తుందండి. అవునవును. దాంట్లో సుహాసిని గారికి లాస్ట్‌లో హ్మ్. ఒక పల్లవి పాడానండి. తర్వాత మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళలో ఘంటసాల గారు అని చెప్పేసి మీరన్నారు కదా! ఘంటసాల గారిది ఒక్క విషయం ఆ! చెప్తానండి. ఘంటసాల గారు మళ్ళా నన్ను ఇన్ని పాడించారు గదా! ఇంకొక పాట పాడించారు. ఏది? నువ్వెక్కడ ఉంటే అక్కడ బంగారం, నేనెక్కడ ఉంటే అక్కడ వయ్యారం, నువ్వు నేను ఒకటైతే సింగారం. ఇలా వస్తుందండి. హ్మ్. ఈశ్వరి గారు, నేను వ్యాంప్ క్యారెక్టర్‌కి. ఓకే. దాంట్లో మేమిద్దరం పాడేసామండి. ఈశ్వరి గారు, నేను పాడేసాం. పాడేసిన తర్వాత ఎఫెక్ట్‌లు వేసేసాను నేను. హ్మ్. హస్కీ ఎఫెక్ట్‌లు ఉంటాయి గదా! ఆ! వేసేసాను. ఆవిడ వేస్తుంది కదా! అని నేను వేసేసాను. వేసేస్తే మళ్ళా నాకు ఇదేంటి ఘంటసాల గారు పాట వరకే చెప్పారు గదా! ఎఫెక్ట్‌లేసారేంటి కోపడతారేమో, హ్మ్. ఇన్ని పాటలు పాడించారు తర్వాత పాడించరేమో అని భయపడి లోపలే కూర్చున్నానండి వాయిస్ రూమ్‌లో. ఆయనొచ్చారు. బయటికి రమ్మా అన్నారు. హ్మ్. పాటేస్తున్నారు. అందరూ డాన్స్ డైరెక్టర్ వాళ్ళందరూ, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఉన్నారు. కూర్చున్నాను నేను. కూర్చోమ్మా అన్నారు. కూర్చున్నాను. పాట వేస్తున్నారు. పాట వేస్తుంటే నా లైన్‌లో వచ్చేటప్పటికి హ్మ్. ఆయన ప్రొడ్యూసర్ గారి దగ్గరికెళ్ళి తోట సుబ్బారావు గారు, "ఏవండీ ఈ అమ్మాయికి రమణకి ఎక్కువ డబ్బులివ్వండి." ఓకే. ఆయనకెంత మనసుకు నచ్చకపోతే నచ్చితే కదండీ నచ్చితేనే కదా! అలాగండి. యాహ్! అలా అది పాడించి నన్ను బెంగుళూరు కచేరీకి తీసుకెళ్లారు. హుహు. ఘంటసాల గారు కచేరీకి తీసుకెళ్ళి, అక్కడ స్టేజి మీద నా గురించి చాలా సేపు చెప్పి, ఏవండీ అంత అదృష్టం నాకు వారు కలిగించారండి. పాడేసిన తర్వాత మళ్ళా ఇంకొక పాటకి పిలిచారండి. హ్మ్. మళ్ళా ఇంకొక పాట అదే. ఓ బుల్లయ్యో, ఓ మల్లయ్యో, బుల్లయ్యో, మల్లయ్యో ఇలా వస్తుంది. ఈశ్వరి గారు, నేను. హ్మ్. పాట వరకు నేర్చుకున్నాను. బయటికెళ్తే ఇలాగే నాకు సైనస్ ట్రబుల్ ఉందండి కొంచెం. ఓకే. వాయిస్ పట్టేసింది. ఆహా! టేక్ అనేటివి మానిటర్ చూద్దామని వెళితే వాయిస్ రాలేదు. అక్కడ స్టక్ అయిపోయింటది. అసలు మాటే బయటికి రాలేదండి. ఆహాహా! అప్పుడు లైవ్ రికార్డింగ్ అంట. అందరూ అందరూ వాయిస్తున్నారు. ఘంటసాల గారు విజయ గార్డెన్స్‌లో బయటున్నారు ఆర్కెస్ట్రా దగ్గర. పామర్తి గారు అప్పుడు అసిస్టెంట్. వెళ్ళేసి, "ఏవండీ రమణకి ఇలాగుంది." గబగబా ఆయనొచ్చారు. "ఏమైందమ్మా?" హ్మ్. "ఏమోనండి ఇలా ఉంది." "సరేలేమ్మా కంగారు పడక." సరే వెంటనే ఈశ్వరి గారి దగ్గరికెళ్ళి, "అమ్మా రమణకి వాయిసు కొంచెం ఇదిగా ఉంది కదా! తనకి బాగయినప్పుడు పెట్టుకుందాం." "ఓహ్! అలాగేనండి తప్పకుండా. హ్మ్. రమణకి వాయిస్ ఎప్పుడొస్తే అప్పుడే వచ్చి నేను." ఆవిడప్పుడు బిజీ హ్మ్. చాలా. ఏవండీ 5 రోజుల వరకు చూసారండి. వాయిస్ రాలేదు. డా డాక్టర్ దగ్గరికెళ్ళి మెడిసిన్ తీసుకోమ్మా నయమైన తర్వాత చేద్దాం అంటే నాకు భయమేసింది. నయమైన తర్వాత చేద్దాం అంటున్నారేంటి బాబు అని. హ్మ్. 5 రోజుల తర్వాత కూడా రాలేదండి. అప్పుడే చెప్పాను. మేనేజర్ వచ్చేవారు మా ఇంటికి. "ఏమ్మా వాయిస్ వచ్చిందా? వాయిస్ హ్మ్. వచ్చిందా?" చెప్పానమాట. "అమ్మా ఇలా లేదండి ఎవరితోన్నా పాడించుకోండి." పాడించేశారు వేరే వాళ్ళతో. అది నాగేశ్వరరావు గారితో కాంబినేషన్ అంట. 'రంగేలి రాజా.' ఆహాహా! అమ్మ ఇంక వారిది డేట్స్ లేవు. ఖచ్చితంగా రేపు కావాలి. చేసేయండి. సారీ అండి. ఘంటసాల గారి దగ్గరికెళ్ళి "ఏవండి మాస్టర్ గారండి ఇలాగా అండి." "అమ్మ వాయిస్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాంటియి ఎప్పుడు పడితే అప్పుడొస్తాయి." అదే లాస్ట్ అండి. చనిపోయారండి. హుహు. నాకిచ్చిన అందరూ చనిపోయారండి. ఇంక నన్ను గురించి ఆలోచించే వాళ్ళు, ఆర్ట్‌ని గౌరవించే వాళ్ళెవరు? తర్వాత చక్రవర్తి గారు. సత్యం గారు. హ్మ్. ఇంకా కంటిన్యూగా సత్యం గారు నన్ను యాహ్! పిలుస్తున్నారండి. సత్యం గారు పిలుస్తున్నారు. ఎవరైతే ఉన్నారో రమేష్ నాయుడు గారు బ్రతికున్నంత వరకు ఆయన ఇచ్చారు. అశ్వత్థామ గారు. హ్మ్. వీళ్ళంతా దేవతలండి. నా గురించి అసలు నన్ను రమణని పాడించడానికే వచ్చారా అనిపిస్తుంది. అశ్వత్థామ గారైతే హ్మ్. ఉషశ్రీ ప్రొడక్షన్
మీకు తెలిసుండదు. తెలియదమ్మా. విచిత్ర దాంపత్యం. వాళ్ళు అది కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు ఎవరెవరినో చెప్తున్నారంట. అశ్వత్థామ గారు ఏమన్నారు, ఇది రమణే పాడాలి అని పెద్ద గొడవ వేసుకొని ఆయన చిన్నప్పరెడ్డి గారో ఎవరో ఆ ప్రొడ్యూసర్ తోటి వాళ్ళతో గొడవ వేసుకొని ఇది రమణే పాడాలి అని బాలుగారు నేను బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య ఇలా ఈ పాట అండి డ్యూయిట్ మాది చాలా పాడాం బాలుగారు నేను. మీరు ఇన్ని సాంగ్స్ పాడినా కానీ కాకపోతే చాలా వరకు మీ పేరు కూడా పడలేదంట కదా. పేరంటే ప్రొడక్షన్ వాళ్ళు మన ఒకసారి రేలంగి నరసింహరావు గారిని అడిగానండి. సిలుకు స్మితకి పాడడానికి వెళ్ళాను ఉక్కు సంకెళ్ళు. ఓకే. అది హస్కీ గారి పాడాలి కోటి గారి మ్యూజిక్. మన చాదస్తం మొగుడు చలాకి పెళ్ళంలో శ్రీలక్ష్మి గారికి పద్యాలు 6 పద్యాలు చెలియో చెల్లెళ్ళకో అలాంటి పద్యాలు 6 పద్యాలు పాడాను. దాంట్లో ఒక పాట కూడా చిత్ర గారు నేను బాలు గారు కూడా పాడాం. నా పేరు లేదు. ఎందుకని అంటే నేను ఏం చేశానంటే అప్పుడు రేలంగి నరసింహరావు గారు దానికి డైరెక్టర్ అనమాట. ఏంటండి ఇన్ని పాడానండి, ఇంత పద్యాలు కామెడీగా హై పిచ్లో పాడాను, ఎందుకండి అమ్మా సారీ అమ్మా ప్రొడక్షన్ వాళ్ళు మారిపోతున్నారమ్మా, అందు గురించి వేయలేదమ్మా, ఏమనుకోకండి అమ్మా. కానీ మనం చేసిన పనికి అక్కడ గుర్తింపు అనేది రాకపోతే ఎంతో బాధ వస్తది కదా. దాగుడు మూతలు అది కూడా నాకు తెలియదండి. మన జి ఆనంద్ గారు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు నాకు. చెప్పడం నాకు కాదు, ఏమండి చిత్ర గారు చూసారా పద్యాలు భలే పాడేసింది అని అన్నారు. ఏ పిక్చర్ అండి ఆవిడ పాడడం నేను విన్నాను కానీ పాటలు పద్యాలు వినలేదండి. ఏ పిక్చర్ అండి వింటానండి అంటే ఇది ఇలాగా చలాకి మొగుడు చాదస్తం అవి నేను పాడానండి శ్రీలక్ష్మి గారికి. అయితే మీ పేరు లేదండి. బాలసుబ్రహ్మణ్యం చిత్ర అని వేశారండి. అప్పుడు నేను వీరిని అడిగితే ఇలా చెప్పారు. చాలానండి దాగుడుమూతల దాంపత్యంలో మళ్ళీ యవ్వన గాలులు అని వస్తుందండి. నాగేశ్వరరావు గారు శారద గారు, అది మంచి పాట. శారద గారు నాగేశ్వరరావు దాంట్లోనూ వేయలేదండి. మాది అల్లుడు గారు జిందాబాద్లో శారద గారికి పాడాను. మా తాత మనవణ్ణి రా శోభన్ బాబు గారు శారద గారు, దాంట్లో నా పేరు లేదు. కానీ మరి పేమెంట్ విషయానికి వచ్చేటప్పటికమ్మా అది ఇచ్చేస్తారు, అది ఇస్తారు కానీ పేరు మాత్రం ఉండదు. మర్చిపోతున్నారట. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, నేను మర్చిపోనంతగా నేను ఉండను. కావాలనేమన్నా కాదండి, అదేం కాదండి. కావాలని కాదు, వాళ్ళకి నేను గుర్తుండను. పెద్దవారి పేర్లు గుర్తుంటాయి. నేను ఏదో నేను ఎలా పెద్దదాన్ని అవుతానండి. మీరు ఇలా చెప్పుకోకపోవడం వల్లే మీరు అలా పెద్దవాళ్ళు కాలేదని మీరు అనుకుంటున్నారు. కాదు, నేను పెద్దవారిని ఏదో నేను పాడేనా వచ్చేసానా అనుకుంటాను కానీ ఇలా కూడా చేస్తారని నాకు తెలియదండి. ఒకానొక సందర్భంలో ముగ్గురు ఆర్టిస్టులు పాడుతున్నామండి, నేను పేర్లు చెప్పను. పాడుతుంటుంటే వాళ్ళకి పేపర్లు ఇచ్చేసారు. నేను అలాగే ఇప్పుడు రికార్డింగ్ రూమ్ లో నేను ఉన్నాను, ముగ్గురు ఉన్నాం లేడీ సింగర్స్ ఉంటే వాళ్ళకి పేపర్లు ఇచ్చేసారు, వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక చక్రవర్తి గారి అబ్బాయి వచ్చారు, శ్రీ మ్యూజిక్ డైరెక్టర్. అమ్మా ఏంటి ఇది మీ పేపర్ ఏది అన్నారు. నాకు ఇవ్వలేదు బాబు. అంటే ఏంటి చిన్న చూపు అనుకోవచ్చా? అదే నేను అనుకోవట్లేదు, వాళ్ళకి కూడా తెలియదండి పాపం. నేనేమంటలేదు, అక్కడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురు అంటే పేర్లు రాశారండి దాంట్లో పేపర్లో. ఆ క్యారెక్టర్స్ ముగ్గురు పేర్లు రాశారు, వాళ్ళకి తెలియదు కదా. ఆ ముగ్గురు కలిపి ఇద్దరే పాడేస్తారని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు పంపించిన వాళ్ళు చెప్పాలి కదా. ముగ్గురు క్యారెక్టర్లకి ముగ్గురు మనుషులు పాడుతున్నారు, ముగ్గురు లేడీ ఆర్టిస్టులు అని వాళ్ళు చెప్పలేదు, వీళ్ళిద్దరే అనుకున్నారు. రేజ్ అయిపోయి శ్రీబాబు ఏంటనుకున్నారు, ఈవిడ్ని ఏమనుకున్నారు మీరు? కాదు సార్, భయపడి వణికిపోయారు వాళ్ళు. కాదు సార్ మాకు తెలియదు. ఎలా తెలియదు, ఇక్కడ నుంచుంది కదా ఆవిడ, నుంచున్నారు కదా, 3 పేపర్లు తీసుకొచ్చారు మీరు ఈవిడికి ఎందుకు ఇవ్వలేదు? సారీ సార్ చెప్పదు, ఇలాగంతా చెయ్యొద్దు నువ్వు.
వాళ్ళు గసిరి పారేసండి. శ్రీబాబు ఓకే. చక్రవర్తి గారి అబ్బాయి. చక్రవర్తి గారి చక్రవర్తి గారి దగ్గర ఎన్ని పాడాను, హ్మ్. ఎన్ని పాడానోనండి. భారత నారిలో విజయశాంతి గారికి పాడాను. నేను రాను బిట్టో అది నేటి భారతం అది పాడాను. మన ఇంకా టి. కృష్ణ రేపటి గారిది. టి. కృష్ణ గారి అయితే ఆ! అబ్బో! ఆయనైతే ఆ అమ్మాయిని పిలవండి. రమణ అనే అమ్మాయిని పిలవండి. అమ్మాయిని పాడించండి. ఆ! స్వరాజ్యంలో మాదాల రంగారావు గారు హ్మ్. పిక్చర్‌లో. మంచు కన్న తెల్లనైన అది స్వరాజ్యంలో మాదాల రంగారావు. వాళ్ళంతా గూడా నన్నెంతో మెచ్చుకున్నారండి. అలాగా మనంగా నేను పాడాను అని చెప్పి నాకు అలాగ అలవాటు లేదండి. అంటే అందరిలో ఎందుకలాగా? అంటే, అంటే అట్లా అపియరెన్స్ అనేది అట్లా ఉండేది కాదా? లేకపోతే ఎందుకు? అప్పుడు కరెక్ట్‌గా నేను అపియరెన్స్‌గా నేను ఉండేదాన్ని కాదు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడేదాన్ని కాదండి. ఆహాహా! పాడామా, వెళ్ళిపోయామా? అంతే నన్ను పిలిచారు. ఎవరు పిలిచారు? పాటిచ్చారు, పాడాను. అంటే అందరూ అలాగ పలకరిస్తారు అని కాదు. నా నా పద్ధతి అలా ఉండేదండి. కానీ మీరు ఇట్లా చెప్తూ ఉంటే నాకు ఇంకొక సింగర్ గుర్తొస్తున్నారమ్మా. హ్మ్. 'స్వర్ణలత' గారు. ఆహాహా! 'స్వర్ణలత' గారు గూడా సేమ్ ఈ టైపే అని నేను విన్నాను. ఏంటంటే, మన పని మనం చూసుకున్నామా, ఎళ్ళిపోయామా, మాట్లాడేది లేదు, ఏం లేదు పాత చెప్పేది. స్వర్ణలత. పాత 'స్వర్ణలత' గారు. అమ్మో! ఆవిడ సంగతి చెప్పాలంటే చాలా ఉందండి. చాలా మంచివి. అంటే ఆవిడతో పాడే భాగ్యం నాకు కలగలేదండి. కలగలేదు. ఓకే. స్వర్ణలత గారు. అయితే నేను ఒకానొక స్టూడియోలో 'జయంతి స్టూడియో' అని టీ నగర్‌లో ఉండేది. పాడినప్పుడు ఫస్ట్ టైమ్ ఆవిడని చూసాను నేను. హ్మ్. పరువాల పల్లకిలో ఈ బి. సరోజ గారికి పాడుతున్నానండి. హ్మ్. డబ్బింగ్. చాలా పాడాను బి. సరోజ గారికి. ఆవిడ వచ్చి కూర్చున్నారంట అక్కడ. ఆవిడ నెక్స్ట్ పాట పాడడానికి 'స్వర్ణలత' గారు. స్వర్ణలత గారు. ఆ! నా దగ్గరకొచ్చింది. ఎవరమ్మా నువ్వు? ఏంటి? అప్పుడే మేమొచ్చిన కొత్త. ఓకే. ఆ! చాలా డబ్బింగ్ పిక్చర్స్ పాడానండి నేను. ఓన్లీ నేను పలానండి పలానా పాడావమ్మా పాడావు ఆశీర్వదించారు. తర్వాత రాజేశ్వరరావు గారింట్లో ఆవిడ కూర్చున్నారు ఒకసారి. ఆ! రాజేశ్వరరావు గారంటే నా పుట్టిల్లని చెప్పాను అవునవును. కదండీ! అక్కడికి నేను ఎప్పుడు నెలకోసారి వెళ్ళి అమ్మని పలకరిస్తూ హ్మ్. అక్కడ ఉండేదాన్ని. కాసేపు టైము పాస్ చేసేదాన్ని. అప్పుడు ఆవిడ ఆయన రాజేశ్వరరావు గారు ఈవిడి ఆయన స్పెషల్‌గా రమణ కుమారి గారు అంటారు నన్ను. రమణ అనరు. ఓకే. అప్పుడు స్వర్ణలత గారిని పరిచయం చేశారు. అవునండి మొన్న చూసానండి. ఆవిడ కూడా చక్కగా, నిండుగా, బొద్దుగా, చక్కగా ఉంటారండి. చక్కగా నగలన్నీ ఫుల్ పెట్టుకొని నగలేసుకుంటారంట కదా! అవునవును. నగలేసుకుంటారండి. ఆ! అంటే ఆవిడతో పాడే భాగ్యం నాకు కలగలేదండి. లీల గారితో పాడాను. బాలమురళీ కృష్ణ గారితో కూడా పాడానండి. ఓకే. రేడియో స్టేషన్‌లో. రేడియో స్టేషన్. ఇక్కడ చెన్నై బీహై ఆర్టిస్ట్‌ని. హ్మ్. ఆయన రేడియో స్టేషన్‌లో బాలమురళీ కృష్ణ గారు, జయశ్రీ గారని మ్యూజిక్ చేశారావిడ. హ్మ్. నేను వారితో గూడా పాడానండి. వాణి జయరాం గారితో పాడాను, జానకి గారితో ఎంతమంది ఇక్కడ సీనియర్ సింగర్స్ ఉన్నారు. అందరితో పాడాను. టీఎం సౌందరరాజన్ గారితో పాడాను. హ్మ్. జేసుదాస్ గారితో పాడాను, జయచంద్రన్ గారితో పాడాను. ఇంకా అందరూ పిబి శ్రీనివాస్ గారితో పాడాను. హ్మ్. ఇంకా అలా చెప్ ఘంటసాల గారితోటి ఘంటసాల గారితో. అందరితోటి అందరితో పాడేసారు. ఓకే. పాడానండి. కన్నడం అది అన్నీ ఇన్ని 7 భాషల్లో ఆ! పాడానండి. ఇంకా, ఇంకా నేను ఇంకా తెలియలేదు అంటే నేనేం చెప్పాలండి. వాళ్ళుగా రమణ అంటే రమణ అనే సింగర్ ఉన్నారా అని అడుగుతున్నారు కొంతమంది. హ్మ్. అంటే వాళ్ళది తప్పు గాదు. ఇది జెంట్స్ నేమా లేకపోతే ఫిమేలు ఆ! ఇది దీని గురించి చెప్పండి అసలు. మిమ్మల్నయితే రమణమ్మ అంటారు. అంటే అంతే. అసలు పేరు రమణమ్మనే గదా! రమణ అని పిలుస్తారండి. అంతేనండి. పిలవడం రమణ అని పిలుస్తారు. అవునండి. కాపోతే పేరు మాత్రం రమణమ్మ. రమణమ్మ కాదండి. ఇప్పుడంటున్నారు. నాకు ఇప్పుడంటున్నారా? ఏజ్ అయిపోయిన తర్వాత రమణమ్మ అంటున్నారు. రమణ అనే అంటారు నన్ను. అసలు పేరేంటి అసలమ్మ? అసలు పేరు అదేనండి. రమణనా? రమణ. ఓకే. రమణేనండి. బి. రమణ అంటారు. ఆ! అంటే నాకు పెట్టింది నాకు వెంకటేశ్వర స్వామి పిల్లలు పుట్టలేదని అమ్ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే హ్మ్. ఆ పేరు ఈ ఆడపిల్లైనా, మగ పిల్లోడైనా సరే మీ పేరు పెట్టుకుంటామంటే మా నాన్నగారు వెంకటరమణ. కానీ నేను అన్నీ బి. రమణే బి. రమణ. నేనిచ్చేది. బి. రమణ ఓకే. నా పేరండి. అలాగా కొంతమంది అలాగా అది నా దురదృష్టం. దురదృష్టం కాదండి. నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నాకు పేరు వేయకపోయినా పర్వాలేదండి. మహామహులతో నేను పాడానండి. సుశీలమ్మ గారు, యాహ్! జానకమ్మ గారు, జిక్కి గారు, లీల గారితో జిల్లేళ్ళమ్మవారు పాపర్తి గారు చేశారండి. ఆ! డివోషనల్.
వారితో పాడాను. ఏవండి ఇంకా ఎల్లారీశ్వరి గారు గాని ఎల్ఆరీశ్వరి గారితోటి పాడాను. వాణి జయరామ గారితోటి పాడాను. ఆవిడతో ఒరియాలో చాలా పాడానండి. డబ్బింగ్ పిక్చర్‌లు చాలా పాడానండి. మరి ఈ బాలసుబ్రహ్మణ్యం గారితో ఎన్నో సాంగ్స్ పాడారు. అవును. మరి పాడాను. బాలసుబ్రహ్మణ్యం గారు అలా కరోనా టైంలో అలా మన మధ్యలోంచి వెళ్ళిపోవడం అనేది ఒక్కసారి తలుచుకునేటప్పటికి చాలా బాధపడే ఉంటారు కదమ్మా! బాధండి. చాలా బాధండి. ఇంక అది అది నాకు గుర్తు చేస్తే ఇంక నేను మనిషినిగా ఉండనండి. నా కూతుర్ని ఒళ్ళో ఆయన గురించి చెప్తే టైం సరిపోదని నేను నిజంగానండి అసలు. ఒప్పుకోనమ్మా. ఒక్క మూమెంట్ కాదండి. ఆయనది చెప్పాలంటే ఫుల్లు ఇంటర్వ్యూ కావాలి నాకు. ఒక డే సరిపోతదేమో. అంత మంచి వ్యక్తండి. డేరింగ్ అనమాట అతను. అన్ని సాంగ్సు వెస్టర్ను, జానే జా హిందీ సాంగ్స్, కిషోర్ కుమార్, ఆశా భోంస్లే సాంగ్స్. మాకు రిహార్సల్స్ ఉండే కాదండి. డైరెక్ట్‌గా స్టేజ్ మీద పాడేదాన్ని. ఆహాహా! రికార్డ్స్ పంపించేవారండి ఆ! ఆయన. రాసుకొని అప్పుడే ట్యూన్ నేర్చుకొని డైరెక్ట్‌గా మాకు రిహార్సల్స్ కూడా ఉండేది కాదు. పాడేవాళ్ళం. పాడితే "ఏం ఆర్టిస్ట్ అండి బాబు మీరు" అనేవారండి. ఎంత మెచ్చుకునేవారు. అంటే ఎంతమంది సింగర్స్ ఉన్నా కూడా హ్మ్. రమణే పాడాలి, రమణే ఉండాలి. ఏవండి 'ఎన్టీ రామారావు' గారు, కృష్ణ గారు వర్ష బాధితుల సహాయార్థానికి ఆ! వెళ్ళినప్పుడు నా కూతుర్ని చిన్న పిల్ల వారి ప్రోగ్రామ్ ఎప్పుడు వెళ్ళినా కూడా నా కూతుర్ని అంటే ఇంట్లో మా అమ్మగారు, నేను వెళ్ళేవాళ్ళం. హ్మ్. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే మా వారు వచ్చేవారు చెన్నై అయితే. ఓకే. ఇంట్లో చూసుకునేవాళ్ళు లేరని చెప్పేసి నా కూతుర్ని తీసుకొని వెళ్ళేదాన్నండి. ఇలా కూర్చోబెట్టుకునేవారండి బాలుగారు హ్మ్. ఒళ్ళో. అప్పటికాయనకి మ్యారేజ్ కాలేదు. ఓకే. ఇంకొకరైతే "అమ్మ మీ వాయిస్ వద్దు, మాకేమొద్దు. మీ అమ్మాయిని తీసుకొస్తున్నారు నమస్కారం" అంటారు. 13 సంవత్సరాలు వారితో కచేరీ చేశానండి. ఓకే. 13 సంవత్సరాలు. ఎవరు భరిస్తారండి? పిల్లల్ని తీసుకెళ్ళి పైగా ఈ రామారావు గారు ఉండే బస్సులోనే మేము వెళ్ళాం. పాపని తీసుకొని వెళ్ళి. హ్మ్. ఏవండి వారు గూడా మహాత్ములు. నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఒక్క మాట అనేవారు కాదు. హ్మ్. పాపతో ఆడుకునేవారు. హ్మ్. ఏవండి మొన్న నాకు వారు అవార్డు ఇచ్చారండి. హ్మ్. బాలుగారు అవార్డు నాకిచ్చారండి. మధురగాయని బిరుదుతో పాటు హ్మ్. బాలుగారు అవార్డు ఇచ్చారండి. నాకు ఆయన్ని తలుచుకుంటుంటే నాకు మాటలు రావటం లేదండి. అంత మంచి వ్యక్తి. ఎంతోమంది నన్ను తప్పించాలని చూశారు. హ్మ్. ఇప్పుడు చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్పలేదు. కచేరీలో హ్మ్. 13 సంవత్సరాలు నన్నే తీసుకెళ్లారు. అంటే ఆల్ సాంగ్స్ ఆల్ రౌండ్స్ అన్ని పాటలు 'సుశీల' గారి పాటలు, 'జానకి' గారి పాటలు, 'లతా మంగేష్కర్' పాటలు, 'ఆషా భోంస్లే' ఆయన హిందీ పాట పాడుతుంటే కిందకెళ్ళి వినేవారు నా పాట. అబ్బబ్బబ్బా! చాలా నన్ను ఎంకరేజ్ చేశారండి. యాహ్! నేను నా అదృష్టం అసలు నాలాంటి అదృష్టం ఎవరికీ రాదండి. బాలు గారితోటి అన్ని సంవత్సరాలు పాడడం. ఆయనతో పాడాలంటే భయమేసేదండి. హ్మ్. ఇప్పుడు ఆయనతో ఇది 'బ్రహ్మచారి మొగుళ్ళో' నాగేష్ గారు 'డిస్కో శాంతికి' పాడాను నేను. ఆ! ఏమి రాజేంద్ర ప్రసాద్ పాడిన వెంటనే నాగేష్‌కి పాడాలి. ఆ! ఆయనే టేక్ ఇమ్మీడియేట్. ఆర్కెస్ట్రా రికార్డింగ్‌లో ఆ! నాకు నవ్వొచ్చేస్తుంది. ఈయన కామెంట్ అన్నీ చేస్తుంటారు కదా! రమణ గారండి నవ్వకండి, నవ్వకండి, నవ్వకండి అని నాకు నవ్వొచ్చేస్తుంది. వెంటనే నేను పాడాలి. అలాగండి. అలాగా చేసి అసలు ఒక కచేరీలో అయితే హ్మ్. ఆ కచేరీల సంగతి చెప్తే చాలా ఉన్నాయండి. హ్మ్. ఒక కచేరీలో అయితే ఒల్లమ్మి తిక్కరేగిందా లల్లా ఆ పాట పాడుతున్నాం. హ్మ్. ఒకాయనొచ్చి నాకు ఏదో ప్రజెంటేషన్ చేయబోతున్నారు. నేనేమో నెక్స్ట్ పాట ఏంటని చూసుకుంటున్నాను. రమణ గారండి ఆయన వచ్చారు చూడండి చూస్తున్నా. నేను ఎవరొస్తున్నారు ఎవరో ఈయన్ని కాదండి నెక్స్ట్ పాట ఏంటని గబగబా ఆ పాట ఆ డైరీలో నేనే చూసి పాడాలి. అవునవునులెండి. ఆయన రాసుకునేవారు కాదు. టైం ఉండేది కాదండి. నా పాట కూడా మీరు రాసేసేయండి అంటే, ఆ డైరీ చూసి మేమిద్దరం పాడేవాళ్ళమండి. హుహుహు. అందుకని వెంటనే నెక్స్ట్ పాడాలి అని చెప్పి చూస్తుంటుంటే, ఆయన ఏదో ఇస్తున్నారండి. ఇస్తుంటే బాలుగారు వెంటనే ఆ కవర్ తీసుకొని అక్కడ ఉండే అసోసియేషన్‌కి విరాళంగా ఇచ్చేసారండి. అబ్బా! అసలు నన్ను ఎంత రెస్పెక్ట్‌గా ప్రోగ్రామ్‌కి వెళ్తుంటే మేము హ్మ్.
జనాలు ఎంతమంది జనాల మీద పడిపోయేవాళ్ళండి. బాలు గారు ఏం చేసేవారంటే ఇలాగా ఉమ్, నేను వెళ్తుంటే ఇలాగా వెనకాల మా అమ్మగారిని నన్ను ఇలాగా చెయ్యిలు protected. ఉమ్, ఎవరున్నారండి yeah. ఇలాగా ఒక లేడీ నన్నని కాదు లేడీ ఆర్టిస్ట్ ఆ లేడీ ఆర్టిస్ట్ ఆయనతో నా తర్వాత వాళ్ళ చెల్లిలే పాడింది ఎవ్వరూ పాడలేదండి. ఉమ్, అంత రెస్పెక్ట్ ఇచ్చి నన్ను పాడించి ఈవిడ పాడగలదు. అలాగే ఏ కచేరీ వచ్చినా సత్యం గారి నైట్ వచ్చినా చక్రవర్తి గారి నైట్ వచ్చినా నేనే పాడేదాన్ని. జానకమ్మ గారు నేను సూపర్. ఏమండి ఇన్ని ఉన్నాయి. నాకు పేరేస్తే ఎంతండి, పేరైపోతే ఎంతండి. ఇంత గొప్ప మహానుభావులతో, గాన గంధర్వులతో బాలు గారు, మన ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, వాణి జయరాం వీళ్ళందరితో పాడానండి. నా భాగ్యం ఎవరికి రాలేదు, రాదు రాదు. కూడా. ఒరే అమ్మా, ఆ, మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? అప్పుడండి 400, 500 ఒక ఇచ్చేవారు. సాంగ్ కి అంతే. ఒక సాంగ్ కి 400, అంతే 500. అదే ఎక్కువ అండి అప్పుడు. ఆహా. జిక్కి గారు నేను పాడాం కదా! ఆ, తోకల్లేని కోతులు అవును. ఆవిడ అడిగారు. "ఏం రమణ నీకెంత పేమెంట్ ఇచ్చారు?" అన్నారు. ఉమ్. అమ్మ నాకు 300 ఇచ్చారండి. నాకు అంతే ఇచ్చారు. అమ్మో! నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఆవిడకి అలాగ ఇవ్వడం ఏంటి? ఆ, సీనియర్ కదండీ ఆవిడ. ఆ! ఆ! అలాగా శైలజ గారు, నేను శైలజ అంటే నా చెల్లెలు. ఉమ్, అసలు నేనంటే ఎంత ప్రేమో. ఈ అవార్డు ఉమ్. శైలజ గారి చేతుల మీదుగా ఇచ్చారా? చేతుల మీద కాదు రమణ గారికి ఇవ్వాలి. ఉమ్, అమ్మా నేను అంత స్థాయికి నేను తగునా అంటే ఏమిటండి అలా మాట్లాడతారు? మా అన్నయ్య గారు ఉంటే ఇంకా సంతోషించేవారు. ఆ గౌరవం మీకే దక్కుతుందండి. అది ఎవరికీ దక్కదండి. సుధాకర్ గారు, శైలజ గారు వాళ్ళిద్దరి చేతుల మీద నాకు ఎంత గొప్పగా సన్మానం చేశారంటే నెల్లూరులో. నా జీవితానికి ఇది చాలండి. ఆయన మన జూన్ 4th నండి. ఆహా. అంటే మన బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు నాడు. పుట్టినరోజున ఓకే. నాకు ఈ అవార్డు ఇచ్చారంటే నాకు ఎంత నేను గర్వ అప్పుడు నేను ఎన్ని పాటలు పాడినా నాకు గర్వం రాలేదు. ఇప్పుడు గర్వంగా భావిస్తున్నాను. బాలుగారు అవార్డు. బాలుగారంటే ఆయన ఎక్కడ హిమాలయం. ఉమ్, అబ్బబ్బబ్బో! ఏవండీ నా జీవితం ధన్యమైందని నేను సూపర్ అనుకుంటున్నానండి. అమ్మా. ఏవండీ అంతే కదమ్మా. కానీ ఇది మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? నాకప్పుడు ఎంత 2000 ఇచ్చారండి. నాగమ్మ అంటే తర్వాత వచ్చిన దానిలలో గాని ఇప్పటి వరకు మీ కెరియర్ లో హైయెస్ట్ తీసుకుంది? అంతేనండి. ఉమ్, అంతేనండి. నాకు అంతవరకు నాగమ్మలో ఉమ్, 25 ఎంతో ఇచ్చారు. నాగమ్మ పాడుతున్నానని చెప్పాను గదా! ఉమ్, తేనాండాళ్ ఫిలిమ్స్ వాళ్ళు ఉమ్, నాగమ్మ పాడేశానండి. పాడేసిన తర్వాత 500 వేసి నాకు ఇస్తున్నారండి. నాకు ఇదేంటిది 500 నాకే ఇవ్వలేదు ఇవ్వబోతున్నారు. అంతలోకి నన్ను పిలిచిన ఇన్‌చార్జి చూసారు. ఉమ్. "ఏంటయ్యా ఏంటిది? ఏంటి? ఈవిడ సీనియర్ సింగర్ అయ్యా." "అయ్యయ్యో! మాకు తెలీదండి. మాకు తెలీదు." మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు. ఉమ్. ఈవిడ అమౌంట్ ఏంటని. "అప్పుడు ఇవ్వండి" అని చెప్పేసి రిటర్న్ తీసేసుకున్నారు. "సారీ అండి మాకు తెలీదండి." ఆఫీసు వాళ్ళు ఇచ్చారు. అవునులేండి. ఆ తర్వాత అప్పుడు 25 ఎంతో ఇచ్చారండి. అంతకంటే నేను ఎక్కువ తీసుకోలేదండి. మరి మీ కెరియర్ మొత్తం మీద కూడా సో మీకు తొందరగా మ్యారేజ్ అవ్వడం, ఆ తర్వాత తొందరగా విడిపోవడం అనేది కూడా జరిగిందని కూడా విన్నాము. అవునండి. ఏంటది అది? అంటే మా వారికి అంటే అది చాలా ఆయన అసలు ఎందుకు నేను ఆ 16వ సంవత్సరంలో మ్యారేజ్ చేసుకున్నానంటే, ఉమ్, మా నాన్నగారి ఫ్రెండ్ కొడుకుకి మా విషయాలన్నీ తెలుసండి. ఉమ్, మా ఫ్యామిలీ నేనే బాధ్యత తీసుకోవాలి. మా నాన్నగారు చనిపోయారు. అప్పటికే చనిపోయారు కాలం ఆ! చేసి. ఆ! నా మ్యారేజు కాకముందే చనిపోయారు. నేను చెన్నై రావాలనుకున్నాను. ఉమ్, అందు గురించి వీళ్ళంతా మన లక్ష్మణరావు గారు తబలిస్ట్ వాళ్ళంతా రండి, రండి అంటున్నారు. ఉమ్, సరే చూద్దాం. ఒక మాసం చూద్దాం. ఉంటే ఉంటాం లేదంటే మామూలుగా నాకు విజయవాడలో బిజీ నేను ఉమ్, అనుకుని వచ్చానండి. సరే
మనకు తెలిసిన వాళ్ళైతే మా ఇంటి విషయాలన్నీ తెలుసు. మా అమ్మగారు, మా చెల్లెల్ని ఉమ్, నా బాధ్యత మ్యారేజ్ చెయ్యాలి. మా అమ్మగారిని చూసుకోవాలి నా బాధ్యత. అంటే నాకు మేనరికం ఉందండి విజయవాడలో. ఉమ్, అయినా కూడా నాకు ఇష్టం అవ్వలేదండి. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా వినాలి ఓకే. కదండీ! ఉమ్, అందుగురించి మనకు తెలిసిన వాళ్ళని చేసుకుంటే, మన విషయాలు తెలుసుకున్న వాళ్ళు, తె తెలిసిన వాళ్ళు చేసుకుంటే నాకు కొంచెం బెనిఫిట్‌గా ఉంటదని చెప్పి చేసుకుంటే, ఇక్కడికొచ్చిన తర్వాత ఆ పాట పాడకూడదు, ఆ ఊరెళ్ళకూడదు, ఇక్కడ చేయకూడదు. ఉమ్. రెస్ట్రిక్షన్స్. కొన్ని రోజులు భరించానండి. ఉమ్, తర్వాత బాలుగారేమనేవారు, "ఏంటండి స్టేట్స్‌కి రమ్మంటే మీరు రారేంటండి? మీరు అసలు సింగర్‌గా ఎందుకొచ్చారండి?" ఉమ్, అంటే ఆయనేంటి, ఆల్ లాంగ్వేజ్ నేను పాడతాను. ఉమ్, ఇంకెవరినన్నా పిలిస్తే ఆల్ లాంగ్వేజి కుదరదు. తమిళు, మలయాళం, హిందీ ఏదో 1, 2 పాడగలరు. ఆయన ఉద్దేశంతో మనకు తెలీదు. ఉమ్, ఏంటి ఈవిడ మాటొస్తే నేను అక్కడికి రాను, ఇక్కడికి రాను అంటే ఆయనకి బాధ కలిగేదనమాట. ఉమ్, అలాగే నేను స్టేట్స్ కూడా వెళ్ళలేదండి. ఇక్కడ ఓకే. చుట్టూ ఊర్లకి వెళ్ళేదాన్ని. అందు గురించి నాకు నచ్చలేదండి. మరి పాటలు పాడొద్దంటే మరి చెన్నై ఎందుకు రావాలి? ఉమ్. ఊర్లోనే విజయవాడలోనే ఉండాలం కదా. విజయవాడలోనే ఉండొచ్చు కదా! అలా అని చెప్పి కదా నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఏవండీ? ఇలాగా అయితే ఒకటి కాకపోతే ఇంకోలాగా మాటలు మాట్లాడుతుంటే నాకు బాధ కలిగిందండి. బాధ కలిగి నా దారి నేను చూసుకున్నానండి. ఓకే. ఎంతమంది అది అమ్మా? మంచిదో, చెడ్డదో నాకు తెలీదు. ఉమ్, నేను మంచే చేసుకున్నాను అంటే నన్నందరూ ఆదరించారండి. ఆ, సినీ ఫీల్డ్ అందరూ ముఖ్యంగా బాలుగారు. నన్ను కచేరీలకి తీసుకెళ్ళకపోతే నా ఉమ్, ఫ్యామిలీ గడవడం చాలా కష్టమయ్యేది. అంటే నన్ను పిలిచేవారు అప్పుడప్పుడు. ఉమ్. కానీ రెగ్యులర్ గా అయితే బాలు గారితో ఉండేది కదా మన ఆ! కచేరీలు. అవునండి. ఉమ్, నెలకి 10 ప్రోగ్రామ్‌లు ఒక్కోసారి 8 ఉండేవి అలాగా. ఆయన అసలాయన ఆయన చేసిన ఇది నేనెప్పుడు మర్చిపోలేనండి. అసలు నన్ను మద్రాసులో నిలబెట్టారండి. ఉమ్, ఈ ఘంటసాల గారు చనిపోయినప్పుడు, రమేష్ నాయుడు గారు వీళ్ళందరూ చనిపోయినప్పుడు, అశ్వత్థామ గారు చనిపోయినప్పుడు వాళ్ళుంటే నేను పాడేదాన్ని. అవును. కన్నడంలో ఎన్నో పాడించారు 'జీకే వెంకటేష్' గారు, అశ్వత్థామ గారు, రమేష్ నాయుడు గారు, ఉపేంద్ర కుమార్ గారు. ఏవండీ ఎంతమంది! కానీ అప్పుడప్పుడొచ్చేవి. రెగ్యులర్‌గా కాదండి. కానీ బాలు గారే ముందుండి మిమ్మల్ని అయితే నిలబెట్టారు. బాలుగారింటి బాలుగారి దయ వల్లే, వారి భిక్ష పెట్టడం వల్లే నేనున్నాను. నా కూతురు గూడా వారి దగ్గర పెరగపెట్టే, ఉమ్, వారి స్పర్శ తగలడం వల్లే నా కూతురు అన్నిట్లో గూడా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చదివి అన్నిట్లో పాసయ్యి, కంప్యూటరు ఏమేమి ఉన్నాయో ఉమ్, అవన్నీ గూడా పాసయ్యి, ఇప్పుడు తను డబ్బింగ్ చెప్తుందండి. మాకు స్టూడియో ఉందండి. ఓకే. ఆ స్టూడియోలో తను అన్నీ గూడా ఆహ్, సీరియల్స్ చేస్తుంది. తను డబ్బింగు రాధిక గారికి, గౌతమి గారికి, తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో వస్తాయండి. అవును. దాంట్లో వెబ్ సిరీస్ గాని అన్ని వెబ్ ఆవిడ. సీరీస్‌కి షబీనా ఆజ్మీ గారికి, తర్వాత సరిత చెల్లెలుంది చూసారా? విజ్జి. మేము గౌరి అని పిలిచేవాళ్ళం. మేము పక్క పక్కన ఉండేవాళ్ళం లెండి. ఓకే. సరిత గారు, నేను పక్క పక్కన. వాళ్ళకి ఇప్పుడు 'మామన్' అనే పిక్చరు తమిళు, తెలుగు కూడా మా అమ్మాయికి డబ్బింగ్ చెప్పింది. ఓకే. ఓకే. రాధిక గారికి చెప్పింది. హ్మ్. అంటే అమ్మ ఎంతమంది పిల్లలు? నాకొక్కతే కూతురండి. ఈ కుసుమ గారు ఒకరే. ఒక్కతే కూతురండి. ఓకే. ఒక్కతే కూతురండి. హ్మ్. అను ఈ ఆర్థిక ఇబ్బందులు గాని అన్నీ తట్టుకొని నిలబడి ఒక స్థాయికంటే నిలబడ్డారంటే అది. నిలబడ్డానండి. తర్వాత నా కూతురు గూడా, హ్మ్. తను గూడా చాలా సాధించింది. అదే. నేను పడిన కష్టాలు తెలుసుకొని తను గూడా నాకంటే ఎక్కువ కష్టపడి నిలబెట్టింది. కుసుమ అంటే ఆల్ రౌండ్ అనమాట. సింగరు. కీరవాణి గారు. ఆ! మహానుభావులు ఆయన. నిజంగా అండి. మీ ఒక్కొక్కరి ఆఖరి పాట పాడింది కూడా కీరవాణి గారి సంగీతంలోనే కదా? అవునండి. తర్వాత ఏం పాడారో నాకు గుర్తులేదు. ఆయన ఆ! గూడా కీరవాణి గారి దగ్గర పాడిందండి నా ఆహా! కూతురు. అదే నా ఇష్టం, నా మొగుడు నా ఇష్టం జయసుధ గారికి. హుహు. ఇంకా తర్వాత ఆపద్బాంధవుడు. ఒకసారి ఏమైందంటే బాలుగారికి తెలీదు. నా కూతురు పాడుతుందని తెలీదు. హ్మ్. ఒకసారి నేను పాపని తీసుకొని వెళ్ళాను. విశ్వనాథం గారు, డైరెక్టర్ విశ్వనాథం గారు వాళ్ళందరూ ఉన్నారు. నేను వెళ్ళాను. అంటే ఆయన నేను పాడతాము అని అనుకున్నట్టున్నారు. హ్మ్. మానేట్టు చూద్దాం అని చెప్పంటే మా అమ్మాయి ఎళ్తుంది లోపలికి.
ఏంటి జూనియర్ రమణ వచ్చిందేంటి? జూనియర్ రమణ గారు వచ్చారేంటి? ఆ! వారికి కాళ్ళకి నమస్కారం చేసి నా కూతురు ఇద్దరు ఒకే మైక్‌లో. ఆ! బాలు గారు నా అదృష్టం చూసారా? ఇక్కడ బాలు అటు గారు ఇక్కడ తల్లితో పాడారు, కూతురుతో కూడా ఆ! పాడారు. వాళ్ళు. ఏవండి 2, 3 పాటలు పాడారండి. ఆహా! నల్లా నల్లాని కళ్ళ ఆ పాట పాడిందండి. ఆహా! జేసుధ గారికి ఓకే. నా కూతురు. అలాగే మలయాళంలో జేసుధ గారికి పాడాను. 'సొమ్మొకడిది సోకొకడిది' హ్మ్. పిక్చర్ తెలుసు గదండీ! ఆ! అమ్మో నేరేడి పళ్ళు జానకి గారు, బాలు గారు. హ్మ్. నేను జయచంద్రుడు గారు పాడు మలయాళంలో. ఓకే. ఇంకొకటి జయసుధ గారికి ఓ బాలరాజా జయసుధ గారికి అది మలయాళంలో నేను పాడాను. ఓకే. అలాగా నా కూతురు చక్రవర్తి గారి దగ్గరగా పాడిందండి. సోలో పాడింది. కోరస్ పాడేది. ఆహా! కోరస్ పాడే వాయిస్‌ని కీరవాణి గారు మంచి మంచి పాటలిచ్చి నా కూతురికండి. మహానుభావుడండి ఆయన కూడా. యాహ్! అలాగే కోటి గారు. అందరూ మంచివాళ్ళండి. అందరి గురించి చెప్పారు. మరి ఆఖరిగా అమ్మ, మరి కీరవాణి గారి సంగీత సారథ్యంలో మీరు పాడిన ఆఖరి పాట. ఆ అది పాట పాడతారా? వాయిస్ కొంచెం బాగోలేదండి. ఒక 2 లైన్‌లైనా గాని మా ప్రేక్షకుల కోసం. సుఖీ భవ చిరాయువై సుఖీ భవ ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్ళుగా ఉండి పొమ్మని సుఖీ భవ చిరంజీవై సుఖీ భవ శారద గారికి పాడానండి. మేజర్ చంద్రకాంత్ అవునండి. సినిమా. అవునండి. కానీ ఇంకా కీరవాణి గారి గురించి చెప్పాలంటే మొన్న కూడా నాన్నగారు చనిపోయారండి. ఫంక్షన్ చేశారు. హ్మ్. ఆహ్వానం కూడా వచ్చింది. వెళ్ళలేకపోయానండి. ఒంట్లో బాగోట్లేదు. ఏజ్ అయిపోతుంది కదండీ నాకు. బాగోలేక రాలేకపోతున్నానండి. సారీ అని చెప్పానండి. చాలా మంచివారండి కీరవాణి గారు. మాటల్లో చెప్పలేను. అసలు ఏ బిట్టు వచ్చినా, ఏ చిన్న పాటొచ్చినా సరే రమణ గారు. లాస్ట్ నాకు అదే. నన్ను గుర్తించి పాడించారండి. ఎవ్వరు లేరండి. అందరూ చక్రవర్తి గారు చనిపోయారు, సత్యం గారు చనిపోయారు. ఎవరు లేరు. ఇంకెవ్వరు ఇంగా అసలు. లేరండి. ఏవండి కృష్ణతేజ గారని ఒకాయన ఉన్నారండి. హ్మ్. ఆయన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. వాళ్ళందరూ గూడా మా అమ్మాయి వర్క్ చేసింది, నేను వర్క్ చేశాను. ఆయన గూడా అందరూ రమణ గారు, రమణ అని నేను పాడగలిగే పాటలు అందరూ ఇచ్చారండి. ఎవ్వరి గురించి నేను నేను చెప్పలేనండి. కానీ నాకు ఇంతమంది సింగర్స్‌లో సుశీలమ్మ గారు, జానకమ్మ గారు వీళ్ళందరూ ఉండంగా కూడా సత్యం ఇంతమంది ఉండంగా కూడా నన్ను కూడా పాడించారే! ఏవండీ వీళ్ళకి ఎన్ని నేను ఆహ్, ధన్యవాదాలు చెప్పుకున్నా గాని ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా నాకు సరిపోదు. సరిపోదండి. అందరూ మంచివాళ్ళండి. సినిమా వాళ్ళందరూ మంచివాళ్ళే. వేటూరి గారు కాదు. హ్మ్. వీటూరి గారు. ఓహో! ఓకే. ఓకే. ఇంకా వేటూరి గారు అనుకున్నాం. వీటూరి గారు ఆహా! ఒకసారి నేను 'వెంకటేశ్వర మహత్యం' సినిమాలో కవిత గారికి పాడాను హ్మ్. పరిచయం. అది విని మా ఇంటికొచ్చి హ్మ్. అంటే నా పేరు వేయలేదంటున్నారు. ఇంతమంది అభిమానం వాళ్ళ ఇంటికొచ్చి "అమ్మా రమణ గారు నాకు ఒక డబ్బింగ్ పిక్చర్ వచ్చింది. కన్నడం టు తెలుగు. అన్ని పాటలు మీరే పాడాలి. ఏంటి డబ్బులు చెప్పండి." స్టన్ అయిపోయాను నేను. ఏవండీ నేను అంత రెవెన్యూస్‌ని అడిగేంత నేను సింగర్‌ని కాదు. మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు ఇవ్వండి. అయ్యయ్యో! అలా చెప్పకండమ్మా. మీరు చెప్పండి. హ్మ్. చెప్పండి. అన్నీ 5 పాటలున్నాయట దాంట్లో. అన్నీ మీరే పాడాలి. ఆయన పాడించారండి. అలాగే రావికొండలరావు గారు హ్మ్. నన్ను ఇంటర్వ్యూ చేసి నాది విజయ్ చిత్రలో నాది వేశారు. తర్వాత ఆయనెవరు కంపెల్ల రవిచంద్రన్ గారు. ఆ! ఆ తర్వాత విజయ్ బాపిరెడ్డి గారు విజయాలో వేసినప్పుడు. ఆర్టికల్ గాని. హ్మ్. ఏవండీ
వీళ్ళందరిని అసలు నాకు తెలీదు. నేనేం పాడుతున్నానో కూడా తెలీదు. కానీ అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మీ ప్రయాణంలో ఉన్నారు. ఉన్నారండి. ఆహ్, ఇయన్నీ ఎందుకు చెప్తున్నాను, అందరూ యాహ్! మంచివాళ్ళేనండి. ఇప్పుడు మీ పేరు ఎందుకు వేయలేదు, మీరెందుకు ఇంత ప్రజలకు తెలియలేదని నాకు అక్కర్లేదండి. హ్మ్. మంచి మనస్సులు అందరూ. ఘంటసాల గారు, అసలు ఘంటసాల గారైతే నా తండ్రి కూడా ఉండడండి అంత ప్రేమతో. చాలా నిజంగా ఆయన గురించి కూడా మీరు చాలా చాలా చెప్పారు. అబ్బో! ఎంత అనిపించింది అసలు. ఆయన ఇంటికెళితే ఆయన సుస్థి పడిపోయారు. పలకరించడానికి వెళ్ళాను. వెళితే హాల్‌లో కూర్చుంటారు అందరూ. ఎవరైనా వస్తే. వాళ్ళెవరో వచ్చి చెప్పారు. రమణ వచ్చిందండి. అమ్మాయిని లోపలికి రమ్మని. లోపలికెళితే ఇలా పడుకొని ఉన్నారండి. ఆయన చూసేటప్పటికి కాళ్ళు వాసిపోయి, ఘంటసాల గారిని. హ్మ్. మాస్టర్ గారండి నాకు ఏడుపొచ్చేస్తుంది. మాస్టర్ గారండట, "రమణ, నువ్వైనా వస్తున్నావమ్మా, మీ అన్నయ్య రాఘవులు రావటం లేదు. నన్ను చూడటం లేదు." ఆయన చనిపోయారంటే నేను కేకే కన్నమ్మపేటకి వెళ్ళానండి వాళ్ళతో పాటే. ఆఖరి వరకు అక్కడే ఉండి ఏడుస్తూ నాకు నాకు నా తండ్రి నా తండ్రి చనిపోయాడు అని చెప్పేసి నాకు బాధ అండి. ఈ తర్వాత ఈ బాలు గారు. హ్మ్. ఈ బాలు గారు చనిపోయినప్పుడు ఇక్కడ వాళ్ళంటారు, ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్ళిపోతానంటున్నారు. బాలు గారిని హాస్పిటల్ నుంచొచ్చి. ఫార్మ్ హౌస్ అంటే చాలా దూరం అండి. ఎలాగా, ఎలాగా అని మా అమ్మాయి, నేను, మా అల్లుడు గారు మేము వెళ్తుంటే అందరూ, "అమ్మా మీకు వయసయిపోయింది ఎళ్ళకూడదు" అని. వయస్సు అయిపోవడం కాదండి, వారిని చూడాలి. అంతకుముందు ఏం జరిగిందంటే ఇంకొక చిన్న విషయం హ్మ్. అండి. గిరిబాబు గారు హ్మ్. సాక్షి పేపర్‌లో నాది ఒక ఆర్టికల్ వచ్చిందంట. హ్మ్. అంజలి గారికి పాడానండి. శ్రీ గౌరీ శంకరుల కృపావల్లనే ఈ పాటొచ్చింది, సోలో సాంగ్. పాటొస్తే సాక్షి పేపర్‌లో ఏదో నా గురించి ఏదో రాశారట. అది గిరిబాబు గారు చూసారు. మన యాక్టరు గిరిబాబు గిరిబాబు గారు. గారు. హ్మ్. చూసి బాలు గారిని, బాలు ఈ అమ్మాయి ఎవరు? ఏంటి ఈ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడాలి" అన్నారట. అప్పుడు గిరిబాబు గారు, ఆహ్, బాలు గారు, "ఈ అమ్మాయి కచేరీలు చేసేవాళ్ళండి రమణ గారు. రాఘవులు గారి సిస్టర్ ఈవిడి. ఆ అమ్మాయి ఫోన్ నంబర్ ఇవ్వు, నేను ఆవిడతో మాట్లాడాలి" అన్నారట. అంటే గబుక్కున ఎవరితోనో కబురు చేసి మా అమ్మాయి ఫోన్ నంబర్ ఇచ్చిందండి. ఇస్తే బాలుగారు పాడుతా తీయగా దీనికి వెళ్ళారప్పుడు. ఆ గిరిబాబు గారికిచ్చారట. ఆ గిరిబాబు గారు నాకు ఫోన్ చేశారు. "అమ్మా, ఎవరమ్మా మీరు? ఏంటమ్మా" అంటే, "ఏవండీ మీరు నాకు బాగా తెలుసండి" అని. "మీ ఫ్యాన్నండి నేనన్నా." "ఎలాగా నా ఫ్యాన్? నువ్వెవరు అమ్మా? మీరెవరని?" "నేను మనం రామారావు గారు దీనికి వచ్చాను కదండీ! 10 రోజులు మీ అందరితోటి తిరిగాం. ప్రేయర్ పాడాను. హ్మ్. బాలు గారు, నేను కచేరీ." "అమ్మో! ఆ రమణమ్మవా నువ్వు? అయ్యయ్యో! ఏమ్మా బాగున్నావా?" కానీ ఆయన ఎందుకు ఫోన్ చేశారో నేను అడగలేదండి. నాకేంటో ఒకలాగా అయిపోయింది. అంతేలెండి. ఆ మినిట్ మనకర్థం కాదు. అర్థం కాలే. అదే నేను బాలు గారిని అడుగుదాం అనుకున్నాను. హ్మ్. ఎందుకు ఆయన ఫోన్ చేశారు? ఏంటి మాట్లాడాలి అని అన్నారు అని అడుగుదాం అనుకుంటే ఇంతలోకి ఈ వార్త తెలిసింది. తెలిస్తే మేము ఎళుతుంటే వెళ్ళనివ్వలేదండి ఎవరు కూడా. ఆ లైన్‌లోంచి వచ్చి లైన్‌లో ఆ సందు లోపల తిరిగి, "అమ్మా రాకూడదమ్మా మీరెందుకమ్మా" హ్మ్. అంటే, నేను ఇది రోడ్డు, ఇది ఒక ఇదండి. ఒకటే ఏడుపొచ్చేస్తుందండి. అవునులేమ్మా. ఏవండీ 13 సంవత్సరాలు వారితో నేను కచేరీ చేశానండి. వారితో మానేసినా కూడా రికార్డింగ్‌లో కలుసుకునేవాళ్ళం. ఒక మనిషి మా కుటుంబంలో మనిషిలాగా మేము వాళ్ళ ఫ్యామిలీ అందరూ అంతే. వారు సావిత్రి గారు వాళ్ళందరం మేము ఒక సింగర్‌గా నన్ను చూసేవారు అదే కాదండి. అర్థమవుతుందమ్మా. ఆ బాధతోటి మేము హ్మ్. వెళ్తే అక్కడ టీవీ9 వాళ్ళు, సన్ టీవీ వాళ్ళు వచ్చేసి, "ఏంటండి మీరు మీరు ఎవరు ఏంటని?" ఏదో చెప్పేసాను. లోపలికెళ్ళిపోయి ఇంక పడిపోతానేమో లైన్‌లో ఉంటే, అక్కడ వాళ్ళందరూ, "అయ్యో! ఈవిడ పెద్దావిడ పడిపోతదేమో, ముందు ఆవిడని పంపించేయండి లైన్‌లో." హ్మ్. మేము ముగ్గురం వెళ్ళిపోయి చూసి, ఇంకా ఆయన్ని చూసి ఇంకా ఏవండీ ఇక మాకు అస్సలు ఆగలేదండి ఆయన్ని చూసి బాధ. ఆ తండ్రిని చూసి మేము, శైలజ వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళి మంచినీళ్ళిచ్చి, వాళ్ళ ఆవిడని పలకరించి వచ్చేసామండి. ఏవండీ మా ప్రయాణం, సినీ ప్రయాణం ఇలా జరిగింది. బాలుగారు లేకపోతే రమణ ఎప్పుడో విజయవాడ వెళ్ళిపోయేదండి.
మా అన్నయ్య గారు ఉన్నారు కూడా నాకు ఏ సహాయం చేయలేదు. అంటే ఏంటి ఇది చెప్తున్నాను కదా! మా ఆడవాళ్ళు పాడకూడదు. ఆయన మ్యూజిక్ చేసిన పిక్చర్‌లు చాలా పాడాను. అక్కడికెళ్ళిన తర్వాత ఓహో! అనుకునేవారు. చాలా మందికి తెలీదండి. మా అన్నగారని తెలీదండి. సో నైస్ అమ్మా. ఏంటంటే ఇప్పటి వరకు బోల్డన్ని విషయాలనేది కూడా షేర్ చేసుకున్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ చాలా టైం ఇంతగా కేటాయించినందుకు. చాలా సంతోషం బాబు. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఏవి ఇది చేయకుండా విన్నారంటే సినీ ప్రపంచం అందరూ మంచివాళ్ళు బాబు. అందరూ మంచివాళ్ళంటే నేను ఇంతవరకు ఇన్ని సంవత్సరాల వరకు నేను పాడుతున్నానంటే అందరూ మంచివాళ్ళే. ఏవండి ఇంత దూరం వచ్చి నన్ను కూడా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు బాబు. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.